ఈరోజు మనమందరం కూడా దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉన్నామా, ఏడుస్తున్నామా? సంతోషంగా ఉంది. నాకు అట్లా అనిపిస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మ దేవారాధన. ఈరోజు వాక్కు ఏముందంటే, మీకు విశ్రాంతి కలగజేయినది ఏదైతే మీ జీవితంలో మీకు ప్రశాంతమైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం, శాంతి సమాధానంతో ఉండే వాతావరణం మీ జీవితంలో కలిగించకపోతే, ఏదో ఒక ఆందోళన ఉంటుంది మన జీవితంలో, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆటంకం. చూడండి, ఈ ప్రశాంతమైన వాతావరణం, శాంతి సమాధానం లేని వాతావరణం, దేవుడు అన్నాడు పచ్చిక పైరు అంటే ప్రశాంతమైన వాతావరణం దగ్గర, పచ్చిక పైరు ఉన్న దగ్గర, నీళ్ళు ప్రశాంతంగా ఎక్కడైతే పారుతుందో అలాంటి స్థలంలో మిమ్మల్ని నేను ఏం చేస్తాను, అక్కడ మిమ్మల్ని పడుండి పెడతాను, అక్కడ మిమ్మల్ని నేను పడుండి పెడతానంటాడు. అంటే అక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా పడుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఈ ప్రశాంతమైన వాతావరణం లేదో, ఏదో ఒక ఆందోళన మన జీవితంలో ఉందనుకోవాలి. ఎనీ కైండ్ ఆఫ్ వరీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో యూ కెనాట్ బీ పీస్ఫుల్, యూ కెనాట్ రెస్ట్ ప్రాపర్లీ. అవునా కాదు? అవును. మాట్లాడతారా? అవును బ్రదర్. గట్టిగా అవును బ్రదర్. ఈ టోన్ అలా పెట్టుకోండి. కొద్దిగా నాతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? గట్టిగా మాట్లాడాలి. సో ఎప్పుడైతే ఈ బలహీనం మన జీవితంలో ఉందో, మనం ఎక్కడ కూడా సుఖంగా ఉండలేం. ఎక్కడ కూడా సుఖంగా ఉండలేం. మీరు విందుకు వెళ్ళండి, వినోదాలకు వెళ్ళండి, ఎక్కడ కూర్చున్నా మనసులో ఆందోళన, మనసులో వేదన, మనసులో బాధ, మనసులో ఒక రకమైన ఫీలింగ్ మన జీవితంలో ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు వాగ్దానం ఏమిస్తున్నాడంటే, ఇన్నాళ్ళు ఏ విశ్రాంతినైతే, ఏ శాంతినైతే, ఏ సమాధానం అయితే ఏదైతే ఇన్నాళ్ళు మీకు కలగజేయలేదో, కలిగి ఒకవేళ ఉండాలంటే ఏదైతే ఆటంకపరిచిందో, ఈరోజు అలాంటి శాంతి సమాధానాన్ని ఆటంకపరిచిన ఆటంకాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా శాంతి సమాధానంతో జీవించే విధంగా మిమ్మల్ని ఈరోజు దీవించబోతున్నాను. ప్రశాంతమైన వాతావరణం, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ లెట్టింగ్ యూ రెస్ట్, మే గాడ్ గ్రాంట్ యూ రెస్ట్. ఏదైతే మీకు రెస్ట్ ఇవ్వడం లేదో, శాంతి నెమ్మది ఇవ్వడం లేదో, ఈ రోజు దేవుడు మీ అందరికీ ఆ నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. ప్రభు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎందుకంటే మన దేవుడు ప్రతి ఒక్కరికి బహుకరించే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్, గాడ్ ఈజ్ ఏ రివార్డర్, బహుమానం. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. సభాష్ అంటాం కొంతమంది, చాలా బాగా చేశావు, చాలా బాగా వండావు. సిస్టర్ అమలా బ్రదర్ సెల్వరాజ్ గారు ఈరోజు గ్రీన్ చికెన్ చాలా బాగా వండాడు, తిన్నారు, కానీ చప్పట్లు కొట్టడం కూడా వాళ్ళకు మనసు ఒప్పుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. సో రివార్డ్ అన్నది రెవల్యూషన్, ఒక రహస్యం. ఎప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఎప్పుడు బహుకరిస్తాడు అన్నది గొప్ప రహస్యం. తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఎలా బహుమానాన్ని పొందుకోవాలి అని ఆశిస్తారు, కృషి చేస్తారు. సో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ రెవల్యూషన్. చాలా మందికి ఆ రహస్యం తెలియదు, దేవుడి దగ్గర నుంచి ఎలా బహుమానం తీసుకోవాలి. పందెంలో పాల్గొంటేనే చూడండి, కొంతమంది లాటరీ ఆడతారు, కొంతమంది గుర్రపు రేస్ ఆడతారు, కొంతమంది పత్తాలు ఆడతారు, కొంతమంది మట్కా ఆడతారు, కొంతమంది నంబర్లు రాస్తారు, ఏదేదో గేమ్స్ ఉన్నాయి. అయితే అది ఆడితే, లాటరీ టికెట్ కొంటే, ఆడితే ఎలా బహుమానం వస్తుంది, కోట్లలో వస్తుంది. వాళ్ళకు తెలుసు ఎలా ఆడాలని. అదేవిధంగా దేవుడి సన్నిధిలో కూడా దేవుడి దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలంటే కొన్ని రహస్యాలు మనకు తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ టు రిసీవ్ అండ్ గెట్ రివార్డెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి బహుమానం. ఇప్పుడు చూడండి, నాకు ఒక హ్యాంకర్షిప్ కూడా ఎవరైనా ఇచ్చారంటే అది రివార్డే కదా. మనం ఇయ్యం కాబట్టి మనకు ఎస్ ఆర్ నో తెలియదు. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో గాడ్ రివార్డ్స్ మ్యాన్. దేవుడు తన యొక్క బిడ్డలను బహుకరిస్తుంటాడు. ఎందుకు దేవుడు మనుషులని తన సంతానాన్ని, మనుషులను మాత్రం దేవుడు రివార్డ్ చేస్తుంటే, హీ లైక్స్ మోర్, హీ లవ్స్ మోర్. తన బిడ్డలను తనను అధికంగా ప్రేమిస్తాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. సో ఎలాంటి డౌట్ లేకుండా మనం దేవుడి మీద ఆధారపడవచ్చు. దేవుడు మనకు బహుకరించే దేవుడు.
ఆమేన్. బహుకరి ఇస్తాడా లేదా? బహుకరిస్తాడు. బహుమానం ఇస్తాడా లేదా? ఇస్తాడు. ప్రతి రోజు ఒక నూతనమైన జీవం ఇస్తున్నాడు. అదే ఆమేన్. పెద్ద బహుమానం మనకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎలాంటి డౌట్ లేకుండా పండుకుంటాం కదా. అవును బ్రదర్. రేపు పొద్దున చచ్చిపోతాను, రాత్రికి లేవరని ఎవరైనా పండుకుంటారా? పండుకోరు బ్రదర్. ఆ? లేదు బ్రదర్. ఏమమ్మా పద్మ మాట్లాడతావా లేదా? మైకి అన్నా నన్ను చూస్తావు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్కరికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఆమేన్. అయితే దేవుడు ఏం బహుమానం ఇస్తాడు? ఆమేన్ అన్నారు. అవును బ్రదర్ అన్నారు. నూతన జీవం. ఏం బహుమానం ఇస్తాడు? నూతన జీవం. నూతన జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను. అయితే దేవుడు ఏటి బహుమానం ఇస్తాడు మనకన్నది మనం తెలుసుకుంటాం. మరి ఎవరికి బహుమానం ఇస్తాడు? ఎలాంటి వ్యక్తులకు దేవుడు బహుకరిస్తాడు? టు whom God will reward. What kind of people will receive the reward from God? What kind of nature God wants to reward? ఎవరిని ఏ రీతిగా దీవించాలి, ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు అని చెప్పి కొన్ని విషయంలో మీతో మాట్లాడున్నాను. నంబర్ 1 ఏంటంటే గాడ్ రివార్డ్స్ డిలిజెంట్ పీపుల్ హూ పర్స్యూ హిమ్. అంటే ఎవరైతే తెగగా అమ్మా నన్ను నాతో చూస్తావా? మంచినమ్మా ఫోనే చూసుకుంటుంటామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎడతెగగా, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎడతెగగా అంటే ఎల్ల వేళలో, ఇప్పుడు వాక్యం నడుస్తుంది, ఒక్క క్షణము కూడా ఆయనని వదలకూడదు మనం. ఆమేన్. నాట్ ఈవెన్ 1 సెకండ్. నేను టైం ఇచ్చిన ఫోన్కి అక్కడితో క్లోజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ట్రైన్ డోర్ క్లోజ్ అయిపోతే వెళ్తావా? వెళ్ళలేం. అక్కడితో ఆపేయాలి. ఇంకా నీకు కాకపోతే వదిలేయాలి. వాక్కు వదలకు, దేవుని సన్నిధి వదలకు. ఆమేన్. సో గాడ్ సీస్ వెరీ డిలిజెంట్ పీపుల్ ఆమేన్. హూ ఆల్వేస్ పర్స్యూ. వెనుకనే యాకోబు ఏమన్నాడు? దీవించినంత వరకు వదిలేదే అన్నాడు. ఆమేన్. అరే ఒక క్షణం వదలొద్దు దేవుణ్ణి. ఆమేన్. ఒక క్షణము వదలొద్దు. దేవుణ్ణి వదలొద్దు. మనకు గ్యాప్ దొరికితే చాలు. తిన్నావు నిజంగా బాగుండే, ఉప్పు తక్కువ ఉండే కదా, ఆ గ్యాప్ లో కవరింగ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వెరీ డిలిజెంట్ పీపుల్ విల్ బి బ్లెస్డ్. అండ్ వెన్ పీపుల్ సీక్ గాడ్ ట్రూలీ, సత్యముతో ఎలాంటి మనసులో వేరే కోరిక లేదు, నేను నమ్ముతున్నాను ప్రభు అంటే అంతే, ఇంకా దేన్ని డౌటే లేదనమాట. డౌట్ లేకుండా దీవించే దేవుడు, డౌట్ లేకుండా బహుకరించే దేవుడు మన దేవుడు. ఏదైనా డౌట్ ఉందా రేపు పొద్దుగాల ఉంటామా లేదా అని? లేదు బ్రదర్. ఉన్నోళ్ళు చెప్పరు, లేదు బ్రదర్. ఉన్నోళ్ళు గట్టిగా చెప్పరన్న. లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మోస్ట్ ఆఫ్ us అప్రోచ్ గాడ్ విత్ ఏ సాలరీ మెంటాలిటీ. జీతం దొరుకుతున్న మెంటాలిటీతో, ఆలోచనతో చాలా మంది దేవుడిని ఆరాధిస్తారు. దీనికి నాకు మీరు చెప్తారా? జీతం దొరుకుతుందంటే ఎలాగా? సాలరీ మెంటాలిటీ అంటే ఏంటిది? ఆశీర్వాదం, దీవెనలు. సాలరీ మెంటాలిటీ అంటే ఏంటిది? నెలకి జీతం దొరుకుతుందమ్మా పని చేసినప్పుడు దొరుకుతుంది. డైమండ్ కంపెనీలో. అలాగే అదే ఆలోచన ఉంటుంది చూడు, అదే ఆలోచన. ఎట్లయితే నెలసరి జీతం దొరుకుతుందో అట్లా నెల అయితే దేవుడు ఇస్తాడు, దొరుకుతుంది. అదే ఆలోచన. కొన్నిసార్లు దేవుడు మాట్లాడాడు, 2 సంవత్సరాలు మాట్లాడాడు, కొన్నిసార్లు 5 సంవత్సరాలు మాట్లాడాడు, కొన్నిసార్లు 3 సంవత్సరాలు మాట్లాడాడు. సో డోంట్ కమ్, నేను పని చేసినా నాకు జీతం నువ్వు ఇచ్చే తీరాలి అన్న ఆలోచనతో రాకూడదు దేవుడి దగ్గరికి. దట్ ఈస్ శాలరీ మెంటాలిటీ అంటారు. జీతం కోసం, కూలి కోసం పనిచేసిన వాళ్ళు, కూలి కోసం దేవుడిని నమ్మిన వారు, దేవుని మీద ఆశ దేనికి పడుతున్నామంటే దేవుడు నన్ను ఏదో బహుకరిస్తాడు. నో, డిలిజెంట్ విత్ ట్రూత్, సత్యముతో ఆత్మతో దేవుని అనుసరించాలి. డోంట్ కమ్ విత్ ఎ శాలరీ మెంటాలిటీ. నా కొడుకు పెళ్ళి నేను ప్రేయర్కి వెళ్తే బాగా అవుతుంది, నా కూతురు పెళ్ళి ప్రేయర్కి వెళ్తే శాలరీ మెంటాలిటీది ఎలాగైనా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నేను కేవలం దేవుడిని స్తుతించాలని రావాలి. కానీ చాలా మంది అలా రాము. సాయంత్రం 6 ఎప్పుడైతుందా, కూలి ఎప్పుడు ఇస్తాడా, 3 ఎప్పుడైతుందా, 3:30 అయింది, ఇంకా అర్ధ గంటలో అయిపోతుంది, బ్రదర్ వదిలేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఆలోచన కలిగి మనము రాకూడదండి దేవుడి దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు యొక్క మంచితనం ఏంటంటే ఆయన రోజు వచ్చినప్పుడు, when my God's goodness, the day comes, he comes to reward you in any way. ఎలాంటి విధమైన సమయంలో కూడా ఆయన వచ్చి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు చాలా వేదనతో ఉండొచ్చు, నువ్వు చాలా బాధతో ఉండొచ్చు, నువ్వు చాలా బలహీనంతో ఉండొచ్చు,
అసలు నీకు ఎలాంటి ఓపిక సహనం కూడా లేకపోవచ్చు. ఆ టైంలో నిన్ను కోటేశ్వరుడిగా చేసే దేవుడు ఆయన. ఆమేన్. మనం అనుకుంటాం మనం ఇలా ఉంటేనే దేవుడు దీవిస్తాడు, అలా ఉంటేనే దేవుడు దీవిస్తాడు. నో, ఎనీవే ఆమేన్. ఆయనను ఎవరు ఆపలేరు. Amen. ఏ రీతిగా అయినా నీ వేదనతో రావచ్చు. సిస్టర్ డెఫ్నికి చెప్పిన నీ నొప్పి ఎక్కువ కావాలని వేడుకో, నిన్ను దేవుడు దీవిస్తాడన్నా. Amen. హీ విల్ కమ్ త్రూ పెయిన్ అండ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆ వేదనలో రావచ్చు, ఆ బాధలో రావచ్చు, ఆ అవమానంలో రావచ్చు, ఆ నిందలో రావచ్చు, ఆ ఆలస్యంలో రావచ్చు. నీ పరీక్షలను పాస్ అవుతున్నవా లేదా అని చూసి నిన్ను బహుకరించడానికి రావచ్చు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. 38 సంవత్సరాల బెతెస్డా పూర్ దగ్గర ఒంటరిగా పడి ఉన్న జీవితంలోకి యేసయ్య ప్రవేశించలే, ఊహించలేదు. ఆయన అనుకోలేదు నన్ను వచ్చి యేసయ్య లేవనెత్తుతాడని. దేవుడే వచ్చి లేవనెత్తుతాడని ఎవరైనా అనుకుంటారా? లేదు. నమ్మకలేని జీవితం, బలహీనమైన జీవితం, చివరి కోరిక లేని జీవితం జీవిస్తున్నాడు. అలాంటి జీవితంలో యేసయ్య వచ్చి లే, నీ పడక తీసుకొని పో అంటున్నాడు. ఆమేన్. ఈ రోజు అదే మాట మీ అందరితో అంటున్నాడు. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క స్టేట్మెంట్ అది. దేవుడు అది రాసి పెట్టున్నాడు. ఇట్ ఈస్ Amen. రిటర్న్ అంటాడు. మార్క్ చాప్టర్ 4 లో చదవండి, లూక్ చాప్టర్ 4 లో చదవండి. సాతాన్తో చెప్పిన మాట ఇట్ రిటర్న్ అన్నాడు. ఇది రాసి ఉన్నది. Amen. తండ్రి దేవుడిని తప్ప వేరెవరిని ఆరాధించకూడదని, ఆమేన్. తండ్రి దేవుడిని పరీక్షించే రాదని రాయబడి లేదా? అందుకే శాలరీ మెంటాలిటీ కలిగి ఉండకూడదు. మనం జీతం కష్టపడ్డా నాకు రావాలి, ఆయన జీతమే ఇస్తలేడక్క అందుకే పోతలేనంట. అందుకే పోతలే. అలా ఎంతమంది లేం. పోయిన వారం వచ్చినాక జీతం ఇయ్యలే, 3 వారాల నుంచి వస్తున్నా అసలు జీతమే ఇయ్యలే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నా, నాకేం దొరికింది, నాకేం జీతం వచ్చింది. అవునా కాదా? అవును బ్రదర్. మాట్లాడతారా? అవును బ్రదర్. ఎంతమంది ఉన్నారు? ఏమక్క పుష్ప గుల్బర్గా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏని ఏనైతులే అంటారు. ఏండ్రి పోండ్రి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అలాగా ఇది జీతం మెంటాలిటీ అంటారు. ఈ ఆలోచన వేతనం దొరికిందా లేదా, దొరకకపోతే నేను రానే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క ఆలోచన అంటే స్టేట్మెంట్, నేను దీవించే దేవుడిని, బహుకరించే దేవుడిని అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆమెనని చప్పట్లు కొట్టుకుందా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు దేన్ని చూసి మనల్ని దీవిస్తాడు? వాట్ డస్ గాడ్ రివార్డ్స్? గాడ్ రివార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే విశ్వాసవంతులై ఉంటారో ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి వాళ్ళకి బహుమానం దయచేస్తాడు. ఆమేన్. బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు, ఆమేన్. ఆ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిలు, మరి అదే విధంగా ఏది లేదో వారికి బహుమానంగా ఇస్తాడు దేవుడు. ఆమేన్. సో గాడ్ సీస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద పీపుల్. ఆమేన్. వారి యొక్క విశ్వసనీయతను దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు ఎలాంటి కాన్సిక్వెన్స్ అంటే నీ జీవితం చాలా బలహీనం. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వీడి జీవితంలో పైకి రాడు, వీడు బాగా పడడు, వీడి జీవితం ఇక్కడితో అయిపోయింది. అలాంటి నీ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ నిన్ను చూసి అసలు ఈ జీవితంలో వీడు లేవడు, బాగుపడడు అనుకున్న సమయంలో కూడా దేవుడు నిన్ను బహుకరించి లేవనెత్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ విశ్వాసం మీద నిరీక్షణ మీద మనం ఆధారపడాలి. దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నవారు పౌలు గారు రోమియోలతో చెప్పి ఉన్నారు, ఏనాడు నిరాశపడారంట. ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో, ద వన్ హూ హోప్స్ ఇన్ గాడ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అంటారు. బట్ వీఆర్ ఆల్వేస్ డిసప్పాయింటెడ్. దట్ మీన్స్ ద ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్ ఇస్ నాట్ దేర్, ఇట్ ఈస్ ల్యాకింగ్. ఎందుకు బహుమానం పొందుకోలేకపోతున్నామంటే విశ్వసనీయత లేదు, అనుమానం అక్కడక్కడ, సందేహం అక్కడక్కడ. పోవాలన్నా వద్దా, రేపు శుక్రవారం పోవాలన్నా వద్దా, చాలా కష్టంగా వస్తామన్నమాట. నో, ఏదేమైనా నా దేవుడు దీవిస్తాడు, ఏదేమైనా నేను ఆయనను వదిలేదే లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మనుషుల యొక్క ప్రతి కష్టం, ప్రతి మంచి పనులు పరలోకంలో ఇలా రాతల్లో రాయబడి ఉన్నది. ఆమేన్. దేంతో? రాతల్లో. దేవుడు రాసి పెట్టున్నాడు. మీరు అనుకుంటున్నారా? ప్రతి వారము ఎన్నో విధాలుగా, ప్రతిరోజు ప్రతి వారం ఈ మినిస్ట్రీకి తెలిసి మీరు చూడకుండా ఎందరో ఇక్కడ ఉదయము, ఇప్పుడు చూడండి 10 గంటలకు రావాలన్నా ఉదయం 6 గంటలకు 5 గంటలకు లేవాలి. ఇక్కడికి 10 గంటలకు రావాలంటే ఇంట్లో పని చేయాలి, ప్రతి ఒక్క కార్యం చేసుకొని వచ్చి
మరి ఇక్కడ మీరు రోజు చూస్తారా 2.5 గంటలు 3 గంటలు ఎంతోమంది లోకుల కోసము మా పిల్లలు, మా మినిస్ట్రీ మెంబర్సు కన్నీటితో, వేదనతో, బాధతో, దుఃఖంతో ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఒక్కొక్కరు వాళ్ళ పిల్లల్ని వదులుకొని ఫ్రైడే ఎంతమంది పని చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఉరుకుతూనే ఉంటారు. చూస్తారు కదా, అవునా కాదు? సో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చూడండి. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీరే దేవుడైతే వీళ్ళు చేస్తున్న పనికి మీరు వాళ్ళకి ఏ బహుమానం ఇయ్యరా? ఇయ్యరా? ఇచ్చే మాట వస్తే ఎంత మెల్లిగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. మీరు దేవుళ్ళు అయితే ఇస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి, సపోజ్ రేపు సిస్టర్ స్వరూప వాళ్ళ కొడుకుది పెళ్లి ఫిక్స్ అయింది అనుకోండి, అందరికీ చీరలు ఇస్తుంది. అందరికంటే మీ అందరి కాదు. సో చూడండి, మనమే దేవుడైతే ఒకరు కష్టం పెట్టుకోం, మనమే దేవుడైతే ఒకరి యొక్క దుఃఖం పెట్టుకోం. అరే ఎంత కష్టపడుతుంది పిల్ల, ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని మనకి ఇష్టం వస్తుంది. కానీ కనికరము, జాలి లేనోళ్ళి వాళ్ళ గురించి మనం మాట్లాడనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కానీ మంచోళ్ళు. సో అదే రీతిగా దేవుడు ప్రతిదీ చూస్తాడు. నువ్వు అనుకోకు జీతం కోసం ఎలాగ మనం నెలంతా పనిచేసి రేపు ఫస్ట్ ఇస్తాడు, రేపు 5వ తారీఖు ఇస్తాడు, అలా కాదు. 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు లేట్ అయినా బోనస్తో సహా ఇచ్చే దేవుడు. సో ఆ రీతిగా వెయిట్ చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం అనుకుంటాం మనం చేసేది ఏది దేవుడు చూస్తలేడు. ప్రతి మంచి పని దేవుడు రాస్తున్నాడు. ఫ్రైడేస్లో వచ్చి ప్రత్యేకంగా చాలామంది దేవుడిని స్తుతించడానికి, దేవుని కోసం ప్రార్థన చేయడానికి వారి యొక్క అనేకులు ప్రార్థనలో పాల్గొనే విధంగా కష్టపడుతున్నారు. మరి అదేవిధంగా బ్రదర్ సెల్వరాజ్, సిస్టర్ అమ్లా పొద్దున లేచి, ఆరోగ్యం బాగాలేకపోయినా పొద్దుగల 5 గంటలకు లేచి 6 గంటలకు లేచి ఏదో ఒకటి, అవునా కాదా, కష్టపడుతున్నారు మన కోసం. సో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో ఏ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అన్నిటినీ దేవుడు చూసే దేవుడు. చూసిన దేవుడు ప్రశాంతంగా పండుకుంటాడా? లేదు, పండుకోలేడు. ఆయనకు నిద్ర రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఇంతమంది ఇన్ని కార్యాలు చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? దేవుని కోసం, ప్రేమతో చేస్తున్నారు. వారికి దేవుడు అంటే ప్రేమ ఉంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళన్ని పనులు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతమంది ఇంత పని చేసే వాళ్ళు, వాళ్ళ మనసులో గాయాలు లేవా? వేదన లేదా? బాధ లేదా? దుఃఖం లేదా? బలహీనత లేదా? అందరు ఇక్కడ వచ్చి సంతోషంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? కాదు. వాళ్ళు అలా ఉన్నా, ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎంతో బలహీనంతో వాళ్ళు ఉన్నా కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ పనిచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నవ్వుకుంటూ పనిచేస్తున్నారు. మీరు అనుకోవచ్చు వీరు మినిస్ట్రీలో ఎంతో సంతోషంగా ఉంటారు, కానీ లోపల ఎవరికి వేదన ఉండదు, ఎవరికి బాధ ఉండదు, ఎవరికి బలహీనం ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే యేసుని సేవించడము మూర్ఖత్వం, ఫూలిష్నెస్ అనుకుంటారు, అంటూ ఉంటారు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వారు ఒకవేళ మిమ్మల్ని వెరితనం అనుకుంటే, పిచ్చివాళ్ళు అనుకుంటే, మీరు చేసే పని వ్యర్థం అనుకుంటే వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరము మనకు లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఇలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నా సేవలో ఉన్న వారిని, నాకు సేవ చేసే వారిని నేను బహుకరించే తీరుతాను. ఐ విల్ రివార్డ్ దోస్ హూ సర్వ్ మీ, ఐ విల్ రివార్డ్ దోస్ హూ లవ్ మీ అన్నాడు. కాబట్టి ఏ విధంగా కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోడు, మిమ్మల్ని విడువాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, భావనాత్మదేవ ఆరాధన. ఏ విధంగా ప్రజలు చెప్పొచ్చు, సీరియస్ గా కూడా చెప్పొచ్చు, మామూలుగా కూడా చెప్పొచ్చు, పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రీతిగా దేవుడు మనని, ప్రజలు చెప్పినా కూడా వాళ్ళు సీరియస్ గా, ఇగో నువ్వు పోయి ఏం లాభం, నేను ఎన్నోసార్లు చెప్పినా అంటారు. అలా సీరియస్ గా చెప్పినా కూడా ఏం లాభం లేదు. ప్రైజ్ ది లార్డ్. సో కొన్నిసార్లు ఇలాంటి సేవలో ఇప్పుడు చూడండి, చాలా మంది మీరు ఫ్రైడే వస్తూ ఉంటారు, అవునా కాదా? ఏమంటారు? మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
దే మోకరీ అట్ యూ. అవునా కాదు? ఏ వారం వారం పోతాం, అసలు నీకు పోవడానికి ఏమనిపిస్తలేదా, ఏమైతే లేదు, అయినా కూడా నువ్వు పోతేనే ఉన్నావని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆల్మోస్ట్ బికేమ్ ఏ షేమ్ అండ్ మాకరీ వెన్ ఇట్స్ ఎ టైమ్ టు గో టు చర్చ్ అనమాట. ప్రతి వారం వెళ్తున్నావు, ప్రతి వారం వెళ్తూనే ఉన్నావు, అయినా కూడా వాళ్ళు రకరకాలుగా నిందిస్తున్నారండి, రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా. యాడికి పోతున్నావు? చర్చ్కా, ప్రేయర్కా, ఫ్రైడేనా అని అలా ఎగతాళి చేస్తారు. అవునా కాదు? అవును. చాలా మంది చేస్తుంటారు. సో అయినా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో కొన్నిసార్లు నువ్వు యేసుని ప్రేమిస్తున్నావని, యేసుని వెంబడిస్తున్నావని నిన్ను తిరస్కరించవచ్చు కూడా. ఎలా తిరస్కరిస్తారంటే, ఇప్పుడు చూడండి, 10 గంటలకు ఒక రోజు ఒకరి దగ్గరికి వెళ్ళాలి. అదే సమయంలో 10 గంటలకి ఆ రోజు ఫ్రైడే నువ్వు ప్రేయర్కి వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు? డైరెక్ట్గా నీకు అనేస్తారు, నువ్వు రావులే, ఫ్రైడే కదా, నువ్వు అక్కడికి పోతావు. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? పెద్ద ఇన్సల్ట్ అది. అవునా కాదు? తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు కోసం అలాంటి బలహీనతలు ఎదుర్కొన్నా, ఆయన ప్రేమ కోసం అలాంటి బలహీనతలు ఎదుర్కొన్నా, ఈరోజు మనం నమ్మాలి ఏంటంటే, ఈరోజు దేవుని యొక్క శక్తి మీలో అపురూపంగా దిగి రాబోతుంది. ఆమేన్. ఎందుకంటే మీరు ఆయన నమ్ముకున్నారు కాబట్టి. దిస్ ఇస్ ద ఇయర్ దట్ యు విల్ రైజ్ ఇన్ పవర్. ఈ సంవత్సరం దేవుని యొక్క శక్తిలో మీరు అధికంగా ఎదగబోతున్నారు. దేవుని యొక్క కృపలో మీరు అధికంగా ఎదగబోతున్నారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పూర్ణ విశ్వాసంతో ఎవరైతే దేవుడిని వెంబడిస్తారో వారిని దేవుడు దీవించబోతున్నాడు, వారిని దేవుడు బహుకరించబోతున్నాడు. మరి ఎవరైతే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో వారిని కూడా దేవుడు దీవించబోతున్నాడు. మరి ఎవరైతే చాలా మంది ఏం చేస్తుంటారంటే సాక్రిఫైసెస్ అంటే బలి అర్పణలు సమర్పిస్తుంటారు. అలాంటి వ్యక్తులను కూడా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, విశ్వాసంతో పరిపూర్ణంగా ఉన్నారా, లేకపోతే దేవుణ్ణి బాగా వెంబడిస్తున్నారా, లేదా బలియాగంని సమర్పిస్తున్నారా, ఎలాంటి వ్యత్యాసమైన పనుల్లో మీరు ఉన్నా కూడా, ఇలాంటి కార్యాల్లో మీరు పాల్గొన్నా కూడా దేవుడు ఈరోజు మిమ్మల్ని బహుబలంగా దీవించి ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ రివార్డ్స్ సాక్రిఫైస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో you see, you can do a lot of good things like you have learned. చాలా మంది చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, కొన్ని పనులు మనం నేర్చుకుంటాం, అది మనం చేయడానికి ప్రయాసపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు చేసిన మంచి పని, వీళ్ళు చేసిన మంచి పని, వీళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు అలా మంచిగా మాట్లాడారు, అలా చూసి కొన్ని కార్యాలు మనం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఎ కరప్టెడ్ హార్ట్ యూ విల్ నాట్ గెట్ యువర్ రివార్డ్. సో మంచి పనులు చేసినప్పుడు ఒకరిని చూసి నేర్చుకొని మనం ఎప్పుడైతే చేస్తామో, అది హృదయ అంతర్గం నుండి కాకపోయి ఉంటే దానికోసం మనకు ఆ యొక్క బహుమానం ఏదైతే రావాలో అది రాదు. బహుమానం ఏదైతే రావాలో అది రాదు. కొన్నిసార్లు మనం ప్రజలను చూసి చేస్తాం, వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేస్తాను, వాళ్ళు ఇలా చేస్తే దీవించబడ్డారు నేను కూడా అలా చేస్తే అది నువ్వు చీట్ చేస్తున్నావు. పూర్ణ మనసుతో కాదు, కేవలం వాళ్ళు చేశారని నువ్వు చేస్తున్నావు. అవునా కాదు? ఇప్పుడు నేను మోకరిస్తాను, ఎవరినో చూసి కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని చూసి చేయలేపను, ఎవరిని చూసి చేతిలా కట్టుకొని ఉండను. నా ఇష్టం, నా హృదయంలో ఎలా వస్తుందో నేను అలాగే చేస్తాను. కాబట్టి నా హృదయం అంతర్గం నుండి వచ్చేదే చూస్తాడు దేవుడు. కానీ ఒకరిని చూసి చేసేది మనకు దేవుడు ఆ చూసి చేసిన దానికి బహుమానము దేవుడు మనకి ఇవ్వడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఐ సర్వీస్ అంటారు. ఏం సర్వీస్? ఐ సర్వీస్. ఐ సర్వీస్ అంటే ఏంటిదండి? కండ్లతో. కండ్లు. ఐ సర్వీస్ అంటే గట్టిగా చెప్పండి. ఓ మీకు చెప్పమ్మా విక్టోరియా. ఒకరిని చూసి చేయడం, ఇంకా కళ్ళకు పని చెప్పడం, ఇంకా పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, నేను కూడా ఇలా ఉండాలని. బ్రదర్ కరెక్ట్గా చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పులిని చూసి నక్క ఏం చేసిందంట, వాక్స్ నేను కూడా పులిలాగా
ఇలా మచ్చలు ఆ గీతలు కలిగి ఉంటే నన్ను కూడా పులి అనుకొని అందరు భయపడతారని. సో చాలామంది ఈ నక్క లాంటి ఆలోచన కలిగి ఉంటారు. చాలా బాగా చెప్పిన బ్రదర్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేన్ని మరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని ప్రిపేర్ కాకపోయినా దేవుడు నేర్పించేస్తాడు. ఆమేన్. సో నక్కలాగా కొన్ని అలవాట్లు కలిగి ఉంటారు. ఏం చేస్తారు? వేరులను చూస్తారు, లేదా ఇతరులు మెచ్చుకునే విధంగా, ఇతరులు మనల్ని మెచ్చుకునే విధంగా, ఇతరులు మనల్ని శబాష్ అనే విధంగా, ఇతరులు కళ్ళలో, అందుకే ఐ సర్వీస్ అంటారు. ఇతరులు చూసినప్పుడే బైబిల్ తీసిస్తారు బ్రదర్కి. ఇంకా ఎవరు చూస్తలేరు, ఎవరు లేరు అనుకో దాన్ని బట్టే పట్టించుకోరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా నేను నమ్మి లోపలికి పోతా, వాళ్ళు లేరు ఇక్కడ, వెళ్ళిపోయింది. అరే ఏది బ్లెస్సింగ్ అనిపిస్తుంది, ఎప్పుడో వెళ్ళిపోయింది సామెలు కుదురుతుంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఐ సర్వీస్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి బ్రదర్, సార్ గౌతమ్ సార్ కొద్దిగా కెమెరా అటు తిప్పండి, అందరు అలర్ట్ అయిపోతారు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళు కూడా గిట్ల గిట్ల గెలుకుతారు, ఎందుకంటే కెమెరా అంటారు. అవునా కాదా? ఎస్ సార్ నో. ఇప్పుడు చూడండి బ్రదర్ ఎట్లా, బ్రదర్ సెల్వరాజ్ మీద ఉంది చూడండి, ఎంత మంచి స్మైల్ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమలా సిస్టర్ ఖుషి అయిపోతుంది, మా ముగ్గురు సంవత్సరాలని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో మెచ్చుకోవడానికి భక్తిపూర్వకంగా అబాబాబాబా కొంగు లేకపోతే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఏమనుకోకమ్మ మసి, ఇప్పుడు ఆడ కూర్చున్నప్పుడు కొంగు లేదు, ఇడికి రమ్మంటే ఇడు వచ్చి కొంగు వేసుకుంటుంది. అదేటండి దేవుడి సన్నిధి, ఇక్కడ ఇదంతా దేవుడి సన్నిధే కదా, అవునా కాదు? మా సిస్టర్ జరోజుని చూడండి చక్కగా వేసుకొని కూర్చుంటుంది చిన్నపిల్లలాగా, అవునా కాదా? అది కరెక్ట్. ఆమె ఎప్పుడు అలాగే ఇక్కడ వచ్చి కొంగ వేసుకోవడం, ఇక్కడికి వచ్చి, అంటే నేను ఎవరిని ఎగతాళి చేయడం లేదు, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. సో ఐ సర్వీస్ అంటారు, దీన్ని ఏం సర్వీస్ అంటారు? ఐ సర్వీస్. ఈడ వచ్చి ఊరికే ఇట్లా ఇట్లా అనుకోవడం, అదొక స్టైల్ అనమాట, అది స్టైల్ సర్వీస్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ రీతిగా చేసే వ్యక్తులను దేవుడు బహుకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది కేవలం రెప్యుటేషన్ కోసం అన్నమాట. దానికి ప్రత్యేకమైన రివార్డ్ దేవుడు ఆల్రెడీ మీకు ఇచ్చేసిండు. ఆమేన్. అంటే మనం చేసే ఉల్టా పనుల ద్వారా మనకు వచ్చే రివార్డ్ వేరే వస్తుంది. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా, విత్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, విత్ యువర్ ట్రూత్, వెన్ యూ పర్సీవ్ గాడ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ రివార్డ్, అదర్వైజ్ సమ్ అదర్ రివార్డ్ విల్ కమ్ టు యూ. చాలా జాగ్రత్తగా ఉండాలి రివార్డ్ తీసుకోవడంలో. సో కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే, ఏదో ప్రజల కోసం, యు ఆర్ నాట్ హియర్ ఫర్ పీపుల్, యు ఆర్ హియర్ టు ప్రైజ్ గాడ్. నువ్వు ఇక్కడ, మనం అందరం వచ్చినాం ఇక్కడ, ఏ ఒక్కరు కూడా ప్రీచర్తో సహా అందరం సమానమేడ. అందరం కూడా సత్యంతో ఎప్పుడైతే మనం వెతుకుతామో ఖచ్చితంగా మనము దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే అలాంటి ఐ సర్వీస్ ప్రాక్టీస్ చేస్తామో దానికి ఒక బహుమానం మనం పొందుకునే ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తామో, ఐ సర్వీస్ చేస్తామో, మనం ప్రయాసపడుతున్నాం ఏమని, వీఆర్ స్ట్రగ్లింగ్ టు గివ్ దమ్ యువర్ ఓన్ రివార్డ్. మన సొంతంగా వారికి ఏదో బహుమానం ఇచ్చే విధంగా మనం ఆ ప్రయాసపడుతున్నాం అనుకోవాలి. మెచ్చుకోవడానికి కాదు మనం చేసేది, దేవుడిని టు ప్లీజ్ గాడ్, దేవుడిని మహిమపరచడానికి, దేవుడిని సంతోషపెట్టడానికి మనము చేస్తే దేవుడు వాటికి కావాల్సిన బహుమానము మనకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హృదయ అంతర్గం నుండి వచ్చే ప్రతి ఒక్క ప్రేమ కార్యాన్ని యేసు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా సత్యవంతుడు, నీతిమంతుడు, మరి సిన్సియర్ యథార్థవంతుడిని కూడా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. సిన్సియర్ హార్ట్, ఎవరికైతే యథార్థంగా ఉంటారు కొంతమంది, అబ్బము శుభము, ఏది తెలియదు, మంచి చెడ్డది ఏం తెలియదు, అమాయకులు, అలాంటి వ్యక్తుల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. సో మన మినిస్ట్రీలో ఉన్న సిన్సియారిటీకి ప్రతి ఒక్కరిని మనం అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కొద్దిగా లోతుగా వెళ్తున్నాం. దేర్ ఆర్ 4 ఇంప్లికేషన్స్ టు దిస్ ప్రాఫిటిక్ వర్డ్. ఈ ప్రాఫిటిక్ వర్డ్ ఏంటంటే రివార్డ్, బహుమానం అన్నది ఒక ప్రవచనము. అయితే ఈ ప్రవచనాలకు, ఈ ప్రవచన మాటకు 4 భావాలు ఉన్నాయి. ఎన్ని భావాలు ఉన్నాయి? 4. ఈ రివార్డ్ అన్న దానికి ఎలా ఎలా వస్తుందో 4 విధాలుగా మీకు వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా
ఈ రివార్డ్ ఎలా వస్తుంది మనకి, ఏ విధంగా దేవుడు మనల్ని బహుకరిస్తాడు. బహుమానం అంటే ఒక ₹1,00,00,000 ఇలా తీసుకొచ్చి అమ్మ యాంజలినా అక్కడ పెట్టే ఉంది తీసుకోపో అని చెప్పాడు. సో మొదటి బహుమానం అంటే మొదటి భావం ఎలాంటిది, దేవుడు మనల్ని బహుకరించే. హౌ గాడ్ విల్ రివార్డ్ ద ఫస్ట్ డైమెన్షన్ ఐ విల్ టెల్ యూ. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ గ్రేట్ కన్సోలేషన్. అయితే ఫర్ దోస్ హూ హ్యావ్ గివెన్ దెమ్సెల్ఫ్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ సర్వ్ ద లార్డ్. సో ఈ సంవత్సరం అంటే ఈ రోజు మొదలుకొని ఈ బహుమానం ఎలా మనకు వస్తుందంటే, దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని గొప్పగా ఓదార్చబోతున్నాడు. ఆమేన్. ఓదార్చబోతున్నాడు. ఆమేన్. సో గాడ్ ఈస్ గోయింగ్ టు కన్సోల్ యూ అన్ని విధాలుగా. అంటే ఓదార్పు అంటే ఎన్నో విధాలుగా మనం బాధపడుతున్నాం. ఇప్పుడు చూడండి, కొంతమంది భర్తకు దూరమై, భార్యకు దూరమై అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలు వింటలేరు, పిల్లలకి దూరమై ఎన్నో కార్యాలు కాక ఎంతో బాధతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం చేస్తుందంటే, మనం మాట్లాడితే ఆమె సమాధానం ఇస్తుంది. వాళ్ళమ్మ చాలా స్వీట్గా ఫీల్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో దేవుడు ఓదార్స్తాడు మనల్ని. పిల్లలు ఏడిస్తే మనం ఏం చేస్తాం? ఓదార్స్తాం. పెద్దోళ్ళు ఏడిస్తే మనం ఏం చేస్తాం? ఓదార్స్తాం. మరి అదే విధంగా బాధలతో ఉన్న వారిని ఏం చేస్తాం? ఓదార్స్తాం. అవునా కాదు? ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది మనం ఉన్నాం. ఎవరైనా కొద్దిగా బాధతో కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళతో మాట్లాడి ఏదో రకంగా వారిని బలపరుస్తాం. సో ఈరోజు ఎవరైతే దేవుడిని వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుడి కోసం వారు పరిపూర్ణంగా సమర్పించుకున్నారో, ఆ కుటుంబాన్ని వారిని దేవుడు ఓదార్చబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైతే దేవుళ్ళో నిలకడగా విశ్వాసపూర్వకంగా ఉంటారో వారిని కూడా దేవుడు ఓదార్చబోతున్నారు. నిలకడగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది నిలకడగా ఉండరు. ఒక కాలు ఒక దగ్గర, ఇంకో కాలు ఇంకో దగ్గర, 2 పడవల ప్రయాణం చేస్తారు. అలా కాదు, ఒకే స్థలంలో అంటే ఒకే విశ్వాసంలో ఎప్పుడైతే మనం దేవుడిలో ఉంటామో, సో యూ హ్యావ్ సర్వ్డ్ ద లార్డ్ ఫెయిత్ఫుల్లీ, యూ హ్యావ్ సర్వ్డ్ ద లార్డ్ కన్సిస్టెంట్లీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడిని విశ్వాసంతో నిలకడతో ఎప్పుడైతే మనం సేవిస్తామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకంటే హీబ్రూస్ చాప్టర్ 6:10 లో దేవుడు అంటాడు. హీబ్రూస్ చాప్టర్ 6:10 దేవుడు ఏమంటాడు? ద బైబుల్ సేస్ గాడ్ ఈజ్ నాట్ అన్రైచియస్. అంటే దేవుడు నీతిపరుడా కాడా? నీతిపరుడు. 6:10. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. చదువుదామా 6:10. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసు ఆరాధన. యేసువా ఆరాధన. పావనాత్మ దేవ ఆరాధన. పావనాత్మ దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. ఇచ్చారా? 16. ఓకే, చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడండి, దేవుడు అన్యాయము చేయడు. నీతిమంతుడండి దేవుడు, అప్రైట్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అన్రైచియస్ గాడ్ కాదు. మన గాడ్ ఏంటిదంటే రైచియస్ గాడ్, నీతిమంతుడు, సత్యాన్ని పాటించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అసత్యవంతుడు ఏం చేస్తాడంటే మనం చేసిన కార్యాలన్నీ మర్చిపోతుంటాడు. ఎంత చేసినా లాభం లేదు, ఎంత మనం కష్టపడినా లాభం లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని పొగుడ్డకు, ఒక వ్యక్తిని అంటే చూపెట్టుకోవడానికి ఏం చేస్తారు? కష్టం చేసి 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 చివరికి బాధపడతాడు. అతను నీతిమంతుడు కాదు. నీ కష్టాన్ని చూసి కూడా నీకు తగిన బహుమానం ఇవ్వడు. మన దేవుడు ఎలాంటోడంటే నువ్వు చేసిన ప్రతి పనికి బహుమానం ఇచ్చేది. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేన్ని ప్రతి ఒక్కటి he will not forget your labor of work which you have showed towards his name, in that you have ministered to the saints. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు మినిస్ట్రీలో, ఎక్కడెక్కడో ఉన్నారు. వారందరూ మీ అందరికీ సేవ చేస్తున్నారు, అవునా కాదా? అవును. సెయింట్స్ అండ్ మీరందరూ కూడా ఒక పునీతుల్లాగా వారందరూ మీకోసరం వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మీకోసరం కుర్చీస్తారు. మీరు కొన్నిసార్లు చూడండి, మా బ్రదర్ కింద కూర్చుంటాడు, అవునా కాదు? అవును. వై? బికాస్ దే వాంట్ టు సర్వ్ యూ. దేవుడి నామ నిమిత్తము, దేవుడి నామం వైపు, మరి అదేవిధంగా మీ వైపు కూడా అదే సేవను అందిస్తున్నారు. సో దేవుడు ఈ యొక్క సేవను చూసి దీవించకుండా ఉండడు, ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మొదటిది ఏంటంటే దేవుడు ఓదార్స్తాడు. మరి దేవుడు ఖచ్చితంగా మనల్ని నీతిమంతుడు కాబట్టి మనం చేసిన సేవకు బహుమానం ఇచ్చే తీరుతాడు. రెండోది, వాట్ ఈస్ ద సెకండ్ ఇంప్లికేషన్, భావం ఆఫ్ దిస్ ప్రాఫిటిక్ వర్డ్? ఇట్ ఈస్ ద సీజన్ వేర్ గాడ్ విల్ బ్రింగ్ ద మాకరీ. ఎగతాళి చేసినారు. ఈ కాలం ఎలాంటిదంటే, మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళని, మిమ్మల్ని అవమానించిన వాళ్ళని, ఎవరెవరైతే మిమ్మల్ని బలహీనంగా మాట్లాడో వాళ్ళందరినీ కూడా మీ జీవితంలో, అంటే చాలామంది ఉంటారు, కొందరు ఉంటారు. సో ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళ ముందే మహిమతో నింపి మిమ్మల్ని లేవనెత్తే సమయం ఇది. ఆమేన్. గౌరవంతో, గర్వంతో, అంటే దేవుళ్ళో మిమ్మల్ని గౌరవించే విధంగా, గర్వంగా మీరు తలెత్తుకొని వెళ్ళే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మీరు ప్రేయర్కి వస్తున్నారు, ఎందుకు పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని సూది గుచ్చినట్టు గుస్తుంటారు. దాన్నే మోకరి అంటారు, ఎగతాళి అంటారు. కొంతమంది పోతున్నావు ఊరికినే అడుగుతారు, ఎక్కడ పోతున్నావు తెలుసు, ఫ్రైడే కావాలని. అరే ఎవ్రీ ఫ్రైడే ఆమె పోతుంది కదా మా ప్రేయర్కి, మళ్ళీ కావాలని అడిగినా అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో సిగ్గుపడే విధంగా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మీకు తెలియదు, మీరందరూ డైరెక్ట్గా ఇంట్లో చెప్పేసి అలా రావచ్చు, కానీ కొందరు కొంగేసుకొని ఏం తెలియదు గమ్మున దాక్కొని వస్తారు. సిగ్గుకి చూస్తే వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి బాధకి వాళ్ళ పోరు పడలేక అలా వస్తారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గర నేను చెప్తున్నాను కదా, ఈ మాట ఈరోజు చెప్పేది ప్రతిదీని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. మీ ఈ సంవత్సరం ఎలా క్లోజ్ చేస్తాడు, హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ దిస్ ఇయర్, హి ఈస్ గోయింగ్ టు ఎండ్ విత్ గ్లోరీ అన్నమాట. మహిమతో ఈ సంవత్సరం ఆ రీతిగా దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి లేవనెత్తబోతున్నాడు. ఎందుకంటే మలాకీ చాప్టర్ 3:13-18 మనం చదివితే, ఆ విశ్వాసులు అవమానపరిచే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో పీపుల్ స్పీక్, you have spoken arrogantly against me, says the Lord. Your words have been taught against me, says the Lord. Yet he says, what have we spoken to so much, what we spoken so much against thee? చూడండి, చాలామంది దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకంటే వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడారు. అయితే ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను, అమ్మ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా అస్సలు నేను ఏం మాట్లాడే కదా, నేనేం మాట్లాడినా అంటారు. అవునా కాదా? మాట్లాడతారా లేదా? అవును బ్రదర్. ఒక్కసారి కూడా మీరు అనుకోలేదా పోయి వేస్ట్ అని, ఫ్రైడే ఎవ్వరు ఏమన్నారు ఇప్పుడు అదే మాట ఇది. నువ్వు అనుకుంటావు లేమ్మా, సత్యసావిత్రి గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకటే అనుకున్నావా? ఒకటే మాట అనుకున్నావా? నువ్వు అనమ్మా పెట్టినా అస్సలు అనుకోలేదు. ఇవాళ సాటర్డే ప్రేయర్కి పోకపోతే బాగోదు, ఎన్ని కొబ్బరికాయలు అమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడో ఒకటి దగ్గర దొరుకుతాం మనం దేవునికి, అవునా కాదు? సో యట్ యు ఆస్క్ వాట్ వీ హ్యావ్ సెడ్ అగేన్స్ట్ యూ. ఈరోజు మీరు బాగా వినాలి, ఏది దేవునికి వ్యతిరేకంగా నేను నేను కూడా అనుకున్నా, ఏం సేవ 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 బెజారు అయిపోయినా నేను సేవ తిట్టాను, హెడేక్ వచ్చేసింది నాకు సేవ తిట్టి, ప్రభా నన్ను చంపే అంట కొన్నిసార్లు. నేను కూడా చాలా మాట్లాడతా దేవుడికి వ్యతిరేకంగా. అరే దీనికంటే మంచిగా బతికేవాడిని నేను 20 సంవత్సరాల ముందు. పొద్దున ఆఫ్, సాయంత్రం ఆఫ్, క్లోజ్. దాంట్లో ఒకరోజు అయిపోయింది. ఇంకా
ఒక పైసా ఖర్చు లేదు తెలుసా, ఎక్స్ట్రా ఏది నంచుకొని నేను ఖర్చుకి కొన్నా ఇల్లే, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉట్టి ఫుల్ బాటిలే, అంత నీతిపరుడు నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవును, మరి మీ ఆయనలు ఎట్లా తాగుతారు? పచ్చడి కావాలి నాకుకోవడానికి, ఇదేటమ్మా నాకుకోవడానికి, అవునా కాదా? అవును. తాగాలెందుకు, నాకాలెందుకు? స్టవ్వా. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ఆ బోటి కావాలంట, లివర్, నేను లివర్ లేకుండా తాగనంట. అరే నీ తాగుడు చావను, అదేదో పెద్ద అమృతంలాగా దాన్ని తాగడానికి లివరా అంటే ఏ సపోర్ట్ లేకుండా తాగేవాడు నేను, వీళ్ళకి లివర్ సపోర్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వర్స్ 14 లో మనం చదివితే, యు హావ్ సెడ్ ఇట్ ఈస్ యూజ్లెస్ టు సర్వ్ గాడ్ అంట. తెలుగులో ఎవరైనా చదువుతారా బైబిల్? లేదా? దేవుని సేవ చేయుట 14వ వచనం చదవండి బ్రదర్. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. బాధపడి వేదనపడి ఏడుపులతో కన్నీటితో దేవుడి సన్నిధిలో వెళ్ళి లాభమేటి అని అడిగినరంట. ఎవరో మనలాంటి వాళ్ళు. ఎవరు? ఆడికి పోయి ఎందుకు ఏడుస్తావు అక్క, ఈడ ఏడవచ్చు కదా, అవునా కాదు? అవును. నేను ఎంతో ఏడ్చిన అంట దేవుడి సన్నిధిలో కొంతమంది అంటారు, అవునా కాదు? వర్స్ 15 చదవండి బ్రదర్. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదనియు వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు, కొంతమంది దేవుడిని విశ్వసించారు, కొంతమంది యేసయ్య పేరంటే నచ్చరు, అలాంటి వ్యక్తులు బాగున్నారు. నేను ఆయన సన్నిధిలో వెళ్ళి ఏడిచినా, మొరపెట్టుకున్నా, ప్రార్థన చేసినా, అన్నం పెట్టినా, ఏదైతే చేసినా ఏం లాభం, ఆయన సన్నిధిలో ఉండి ఏం లాభం అని మనం అనుకుంటున్నాం. 16వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. చూసారా, ఎవరైతే యెహోవాను సేవిస్తారో వారు చేసిన సేవ గ్రంథంలో రాయబడింది. నీకే అంటున్నాడు దేవుడు. మీరు ప్రతి వారం వచ్చి దేవుడిని నమ్ముకొని దేవుడి సన్నిధిలో ఉండి ఎప్పుడైతే దేవుడిని మీరు మయపరుస్తారో యెహోవా పక్కన ఒక గ్రంథం ఉంటుందంట. ఈరోజు మీ పేర్లన్నీ రాయబడి ఆమేన్. మీ అందరి పేర్లు రాయబడి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో పీపుల్ మే సే లైక్ దట్. వర్స్ 17 చదువుతారా బ్రదర్? నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై. ఏమంట? వారు నా వారై. మీరు ఎవరు వారై? దేవుని వారు. నాకైతే చాలా సంతోషంగా లేదు, పక్కింటి వాళ్ళు అన్నట్టు ఉంది మీకు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయనను సేవిస్తామో ఆయన అంగీకరిస్తున్నాడు మనల్ని. ఆమేన్. హి సేస్ యు ఆర్ మై పీపుల్. మన కుటుంబం, మనం జాతి అంటే దేవునికి చెందిన జాతి. ఆమేన్. రాజకులము జాతి మనది. ఆమేన్. అయితే దేవుని బిడ్డలు అనిపించుకున్న కులము మనది. ఆమేన్. సో దేవుడు ఏమంటాడు? ఇది నా కులం, ఇది నా బిడ్డ, ఇది నా జాతి, ఇది నా రక్తము, ఇది నా పోలిక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దే విల్ బి మై ట్రెజర్డ్ పొజిషన్ అంట. నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి ఏ విధంగా కొడుకును చూస్తాడో, తండ్రి ఏ విధంగా కొడుకును ఆదుకుంటాడో అదే విధంగా నా బిడ్డలందరినీ నేను ఆదుకుంటాను. ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తెలియపరుద్దాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. And verse 18 says, 18. అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులెవరో. చాలా జాగ్రత్తగా. నీతి గల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించి వారెవరో ఆయనను సేవింపని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మీరేం ఎలా కనుక్కుంటారంట?
తెలుసుకుంటారంట. అంటే వాళ్ళ ఫలాలని బట్టి మీరు తెలుసుకుంటారు నిజంగా ఎవరు సేవించారు, ఎవరు నిజంగా సేవించలేదో వారు ఫలాలను బట్టి, వాళ్ళ రివార్డ్ని బట్టి, వాళ్ళు బహుకరించాడు దేవుడు, వాటిని బట్టి మీరు తెలుసుకోగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ మాట చాలా మంది అంటారండి. ఏమంటారు? నిజంగానా చర్చ్కి వెళ్ళడం, ఈజ్ ఇట్ నెససరీ? సండే సండే యూ హ్యావ్ టు గో టు చర్చ్, ఈజ్ ఇట్ రియలీ నెససరీ? అది ఒక ఆచారం అంటారు, అవునా కాదు? ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ అంటారు. అది అలా చేసుకున్నారు మీరు, అవసరమా అలా అని మనం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎదురు ప్రైజ్ ది లార్డ్. వస్తలేదా? లే నోరు తెరుస్తున్నారు, చికెన్ గికెన్ ఏమన్నా పోతుందంట. ప్రైజ్ ది లార్డ్. లే ఇందాక నంచుకోవడానికి అట్లా ఏదన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్దాం ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కొంతమంది చూడండి, ఈజ్ ఇట్ నెససరీ టు గో టు చర్చ్? ఈజ్ ఇట్ నెససరీ టు లవ్ జీసస్? ఈజ్ ఇట్ నెససరీ టు లివ్ ఫర్ హిమ్? ఈజ్ ఇట్ నెససరీ టు వాక్ ఇన్ రైచియస్నెస్? అట్లాంటి పనులు చేయొద్దు, మంచిది కదంటే, పోరా ఎవరు చెప్పి నీకు చెయ్యొద్దంటే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటారు, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది చాలా సిన్సియర్ బై సేంటు అంటారు. అది అంత అవసరమా? అంత అవసరమైతే నువ్వు బతకలేవు దునియాలో అంటారా లేదా? లివ్ లైక్ దిస్, ఏ సిన్సియర్ లైఫ్, ఆనెస్ట్ లైఫ్, నువ్వు బతకలేవంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో indeed this is a season where God will bring the mockery, the shame of many believers to a glorious end అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరెవరైతే ఇలాంటి మాటల చేత అవమానపడ్డారో, నిందలు పడ్డారో, బలహీనంగా మిమ్మల్ని వేధించారో, అలాంటి బిడ్డలందరి కోసం దేవుడు ఒక శుభవార్త ఏమిస్తున్నాడంటే, ఈ సంవత్సరం ఎలా ముగిస్తుందంటే దేవుని మహిమతో నింపబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో చాలామంది మిమ్మల్ని ఎగతాళి చేసిండొచ్చు. అమ్మ ప్రతి వారం వెళ్తున్నావు కదా ప్రేయర్కి, మరి నీకు ఏం అవుతలేదు ఎందుకు, ఏమి ఫలిస్తలేదు, ఎలాంటి కార్యం నీ కుటుంబంలో జరుగుతలేదు ఎందుకు అని అడుగుతారా లేదు? అడుగుతారు. మీకు కావాలంటే మర్సీని అడగండి, వాళ్ళ ఆయన అడిగిండా లేదు చెప్పమ్మా, తల కొట్టుకోకు, నాకు బావ నోరు తెరిచి చెప్పు, అడిగిందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీ తమ్ముడు కూడా అడిగిండు, వెరీ గుడ్ అమ్మ, వీళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంకా మిగతా వాళ్ళని ఎవరు అడగలేదంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో జోక్ కాదు, ఇది సత్యమే. కాబట్టి ఎందరో ఇలాంటి వేదన పడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. మెనీ బిలీవర్స్ హూ వేర్ మాక్డ్ ఇన్ స్క్రిప్చర్స్. కేవలం మీరే కాదు ఇలా బాధపడిన వారు, కేవలం నేనే కాదు. ఒక విషయం చెప్తాను, డాలి చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు సంధ్య పెళ్లి కాలేదు, అప్పుడు పెళ్లి కూతురు కాలేదు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ సమయంలో ఆమెని రోజు అదో హల్లెలూయా వంచిపారు. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది? హల్లెలూయా. సిస్టర్ మీ ఇంట్లో ఏమనలేదా మిమ్మల్ని? ఏమంటారు? ఒక ప్రైజ్ ది లార్డ్ వచ్చింది అంటారు. సి హౌ దే మాక్డ్ హర్. ఏ విధంగా చూడండి, ప్రేయర్కి వెళ్ళేసి వస్తున్నాను, అవునా కాదు? మిమ్మల్ని ఏమనలేదా? మీ బాడీని చూసి మిమ్మల్ని ఎవరు ఏమంటారు? దేవునిలో చాలా ఎదిగింది అన్నారు. అబ్బా ఏం లేబుల్ పెట్టుకుంటారు సిస్టర్? నిజంగా ఎవరిని? ఆగో ఈమెని పాస్టర్ అమ్మ అంటారంట. మరి పాస్టర్ అయినా పోయిందా? ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, సిస్టర్ ఆనా మైకిల్ని ప్రైజ్ ది లార్డ్ వచ్చింది, డాలీనేమో హల్లెలూయా వచ్చింది. అందరు ఏడిపిస్తుండే, మీ ఆయన చాలా ఏడిపిస్తుండే ఆమె. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, మెనీ పీపుల్. మరి అదే విధంగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మందిని ఇలా ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు బాధపడకండి, నేను సత్యం చెప్తున్నాను. బైబిల్లో మీ అందరికీ నోవా తెలుసు కదా? ఏం చేసిండు నోవా? పడవ కట్టిండు, 3 అంతస్తుల పడవ కట్టిండు. ప్రతి ఒక్కరూ నోవాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళ భార్యను, తన కొడుకులను, కోడళ్లను, తనకు పుట్టిన మనమళ్లను, మనమరాలను ఇష్టం వచ్చినట్టు పిచ్చోడన్నారు. ఎందుకంటే
ఆదికాండం 6వ అధ్యాయం వరకు చూస్తే వర్షం లేదు భూమి మీద. అలాంటి సమయంలో 3 అంతస్తు పడవ కడుతున్నాడు. ఏది లేదు. మెనీ మాక్డ్ హిమ్, రకరకాలుగా మాట్లాడారు. కానీ సమయం వచ్చినప్పుడు పడవ కట్టి ముగిశాడు. దేవుడి మీద, దేవుడిని ఎడతెగగా ప్రేమించాడు, ఎడతెగగా దేవుడిని పాటించాడు. పూర్ణ మనసుతో, పూర్ణ సత్యంతో. మాట అటు ఇటు కాలే. కొన్ని సంవత్సరాలు కట్టాడు. నెల జీతానికి పని చేయలే. మనం వచ్చినట్టు ఈడ ఇప్పుడు అర్థమైంది కదా, నెల జీతం బాగా అర్థమైపోతుంది మీకు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నెల జీతం కోసం వచ్చింది? నేను అక్టోబర్ దాకా వస్తా, నేను నవంబర్ దాకా వస్తా, ఆ తర్వాత టైం దొరికినప్పుడు వస్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా మంత్స్ బుక్ అయినాయా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో నెల జీతానికి కాదండి నోవా పనిచేసింది. నోవా దేవుని మాట ఇంత కూడా ఇంచి కూడా కదలకుండా 3 అంతస్తు పడవ కట్టాడు. ఎప్పుడైతే సమయం వచ్చిందో 4 మూలల చూడండి పడవను చుట్టుముట్టి ఉన్న ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోయారు. ఎప్పుడు? పడవ తలుపులు దేవుడు మూసాడు, ఎవరిని రానియకుండా. When God shut the door of the ark, then everybody from right, left, front, back, from everywhere, totally they were destroyed. ప్రతి జంతు ఏది కూడా కనిపించకుండా. కానీ నోవా దేవుడు అతను ఎలా బహుకరించాడంటే పిల్లల పాపలతో పాటు తరములు దీవెన ఆయనకు ముసికి దేవుడు దీవించాడు. సో దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. మనము ఇంతగా బాధపడుతున్నాం, ఇంతగా వేధించబడుతున్నాం, ఇంతగా బలహీనంగా మనం ఉన్నాం అని చూస్తూ ఉండే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో చాలా మంది అంటారు, బ్రదర్ నన్ను చూసి అందరు నవ్వుతున్నారు, మా బస్తీలో నవ్వుతున్నారు, మేము వస్తూ పోతుంటే నవ్వుతుంటారు అని అనుకోవచ్చు. డోంట్ వరీ. ఈరోజు మనము ప్రశాంతమైన వాతావరణాన్ని వెతకాలి. ఫైండ్ రెస్ట్ అంటున్నాడు దేవుడు. బైబిల్ సేస్ వాట్ ఎవర్ యు డూ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదర్ యు హ్యావ్ డన్ అంటు మీ అంటున్నాడు. Whatsoever you do to the least of my brother, that you do. సో ఏదైతే నువ్వు నా సహోదరికి చేస్తున్నావు, ఏదైతే నా సహోదరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది నా కోసం చేస్తున్నావు, దానికి నీకు ఉన్న బహుమానము ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు. ఆమేన్. అయితే ఈరోజు మీ సహోదరి సహోదరులకు మీరు చేయకపోవచ్చు. ఇప్పుడు సహోదరుని తన భర్తకి, సహోదరుని తన కొడుకుకి, సహోదరి తన భార్యకి, తన కుటుంబ సభ్యులకి, ఎవరైతే సేవలు లేరో, దేవుళ్ళు లేరో, వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, అది నీ భర్తకే, నీ భార్యకే, నీ బిడ్డలకే కావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది నువ్వు నాకు చేస్తున్నావు అంటున్నాడు. ఆమేన్. దమస్కోకు వెళ్తున్నప్పుడు సౌలుతో మాట్లాడిన యేసు దేవుడు ఏం మాట్లాడాడు? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. వై యు ఆర్ persecuting me? He did not say my people. So when you pray for others, when you do something to your brother, sister, father, mother, husband, wife, the Lord says you are doing unto me అంటున్నాడు. సో ఈరోజు మీరందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో వాటన్నిటికీ కూడా ఒక బహుమానం దేవుడు నీకు అలా అట్టగట్టి. ఆమేన్. సో నువ్వు చేసిన ప్రతి మంచి పని, ఒక్క విజ్ఞాపన ప్రార్థన, నువ్వు చప్పట్లు కొడుతున్నావు కదా, అది కూడా రాసి పెడతాడు దేవుడు. ఆమేన్. ఆయన మీకు బుద్ధి రాదులే. ప్రైజ్ ది లార్డ్. నేనైతే గట్టిగా కొట్టేవాడిని, ఈ చప్పట్లు రాసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా మనం కన్ను మూసుకొని కూర్చుంటే కూడా రాసి పెడతాడు. అవునా కాదా? అవును. రాస్తాడా రాయడా? రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ విల్ అరైజ్ హిమ్సెల్ఫ్ and in the season he will bring to end every mockery and every shame and he will bring it to an end gloriously అంటున్నాడు. సో they have been many glorious ending in the Bible. చాలా రకాలుగా దేవుడు మహిమతో నిండిన కార్యములు చేసి ఉన్నాడు, జీవితాలను ముగించి ఉన్నాడు. నోవా జీవితం ఎలా ముగించాడు? మహిమతో నిండిన అవునా? నోవా జీవితం అలా చచ్చిపోయాడు. నోవా అందరు చచ్చిపోయాడు, కానీ ఈయనని మహిమతో లేపిండా లేదా? అదే అప్పటి నుంచి అంటున్నాను, దేవుడు మీకు మళ్ళీ కూడా అలాగే లేవలేదు. కానీ మీకు అర్థం కాదు కదా, ఏదో నేను చెప్పినా మీరు కొట్టుకుంటున్నారు అంతే. కానీ నోవా జీవితం ఎలాగా పూర్తిగా అయ్యిందో, మహిమతో లేవనెత్తబడ్డాడు. ఎన్ని రోజులు లేవనెత్తబడ్డాడు? 40 దినములు రాత్రులు లేవనెత్తబడ్డాడు. అన్నిటికంటే అధికముగా
ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఒక మంచి స్టోరీ చెప్తా, వింటారా? వినరా? వింటాం. ఒకసారి లేచి కింద కూర్చోండి. కొంతమంది సగం లేచి కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చుందాం. సో చాలా మంది చూడండి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి 4 విషయాలుగా నేను మీకు ఇందాక చెప్పాను. ఈ యొక్క భావములు ఉంటాయి ఈ ప్రాఫిటిక్ వర్డ్కి. మరి ఏ విధంగా ప్రజలు అవమానపరిచారు, నిందపరిచారని నోవాని నేను వాడుకున్నాను. మరి అదేవిధంగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. మహిమతో నింపిన, మహిమతో లేవనెత్తిన 4 వ్యక్తులను నేను బైబిల్లో చూపెడతాను. ఈ 4తో పాటు మిమ్మల్ని కూడా ఈరోజు దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో మొదటి వ్యక్తిగా చూస్తే మీ అందరికీ తెలుసు ఎవరు? అబ్రహాం, సారా. తెలుసా తెలియదా? ఎంతమందికి తెలుసు? సో అబ్రహాం జీవితం ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 25 సంవత్సరాలు దేవుడు పిలిచాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పటి వరకైతే ఐజాక్ వాళ్ళ జీవితంలో రాలేదు, అంటే వాళ్ళ కుమారుడు పుట్టలేదో, అప్పటి వరకు ప్రతిరోజు అవమానమే, ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు సిగ్గుతో చచ్చిపోయిన జీవితమే జీవించారు వాళ్ళు. దేనికంటే యావే దేవుడిని నమ్మారు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. అంటే కొందరు బతుకుంటుంది. ఎంతోమంది 25 సంవత్సరాలు బ్రతకగా చచ్చిపోయినారు. అవునా కాదా? చిన్న వయసులో చచ్చిపోయారంటారు. కానీ 25 సంవత్సరాలు వీరు దేంట్లో బతికారంటే సిగ్గుతో మునిగి బతికారు, వేదనలో మునిగి బతికారు, బాధలో మునిగి బతికారు, అవమానంలో మునిగి బతికారు. మనం ఒక్కరోజు అవమానపడలేక దేవుడి సన్నిధిలో రావడానికి సిగ్గుపడతాం. ఇప్పుడు ఒక చిన్న అవమానం ఇక్కడికి వచ్చిందనుకో, రేపటి నుంచి రావు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అవమానంతో? 25 ఆమె సంవత్సరాలు. అట్లా చూసింది బ్రదర్, నాకు అస్సలు రాబోతుంది. నాకు ఒక మాదిరిగా అయిందంట. ఎట్లా? ఒక మాదిరిగా నేను చెప్పినట్టు చెప్పాను. అస్సలు నాకు ఆ ముఖం అంటే నచ్చుతుంది. ఈమె దేవుణ్ణి చూస్తానికి వస్తుందా, ముఖాలు చూడడానికి వచ్చిందా? దేవుడు నాకు అర్థమైతే లేదు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నాకు ఎవరినైనా చూడాలంటే నాకే సిగ్గేస్తుంది. మరి మీరు ఎట్లా చూస్తారో ఏమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా చూడండి, చిన్న అవమానం, చిన్న నింద మన మీద రావద్దు. నేను సత్యం ఆడుతున్నా, అబద్ధం ఆడుతున్నా? సత్యం. నీతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా? మాతో. అంత పౌరుషం బతుకు మనది. అవునా కాదు? ఆ దీవెన లేకపోతే పోయింది పో, ఇన్నాళ్ళు బతకలేదా మేము? ఉంటే తింటాం, లేకపోతే ఎట్లా సాగు వస్తే అట్లనే చస్తాంలే అంటాం. అవునా కాదు? చివరికి అది ఎండ్ అనమాట, గ్లోరియస్ ఎండింగ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరు? సహారా, అబ్రామ్. ఎన్ని సంవత్సరాలండి? 25. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్న అవమానంలో? ఒక్క రోజు కూడా ఉండడం కష్టం. ఇదండి మన భక్తి. ఇది మన భక్తి. ఎడతెగగా వెంబడించడం దీన్ని అంటారు. అవునా కాదా? ఎంత బాగా అంటారు. అవునండి. సో ఈరోజు మనం కరెక్షన్ చేసుకోవాలి. ఈ ఒక్క బహుమానం ఈసాకుని పొందుకోవడానికి 25 సంవత్సరాలు అబ్రహాం, సారా వేదనతో, బాధతో, దుఃఖంతో, సహించలేని అవమానంతో బతికి ఈసాకుని పొందుకున్నారు. చివరికి దేవుడి దగ్గర నుంచి ఎలాంటి బహుమానం పొందుకుంటారంటే, ఏ కులము, ఏ మతం, ఏమన్నాడు? ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి ఒక్క దేశస్తులు నిన్ను తండ్రి అని పిలుస్తారన్నారు. ఏమని పిలుస్తారు? లోకానికే తండ్రి. ఏ కులానికన్నా చెంది ఉండు, అబ్రహాం బిడ్డవే, అబ్రహాం సంతతివే. ఓ నేను ఇది అనాల్సిన అవసరం లేదు. బైబిల్లో రాస్తుంది, చదువుకోండి మీ బైబిల్లో. ఎవ్రీ నేషన్ విల్ కాల్ యూ ఫాదర్. సో ఎవ్రీబడి కమ్స్ అండర్ అబ్రహామ్స్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్. సో ఆయన సిబ్లింగ్ కిందనే వస్తాం మనం. కాబట్టి ఒక్కొక్క రోజు అవమానం పొందితే, ఒక్కొక్క రోజు బాధపడి, ఒక్కొక్క రోజు దేవుడిని విశ్వసిస్తే ఆ బహుమానము మనకు రాదు. ఆ బహుమానంతో మనం దీవించబడం. మెనీ వేర్ మాక్డ్,
ఈరోజు మన భక్తి మనం పరిశీలించుకోవాలి. ఎలాంటి భక్తి కలిగి ఉన్నాను, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాను. దేవుడు అన్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ సత్యముతో, పూర్ణ శక్తి ఆత్మతో నువ్వు నన్ను వెంబడిస్తే నేను మౌకరిస్తా అన్నాడు. ఈరోజు మనము పరిశీలించుకోవాలి. దీన్ని తీసేమా. ఈరోజు మనము పరిశీలించాలి, ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం, ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం, ఎలాంటి నీతి మనము అంటే ఎలాంటి దీంతో దేవుడిని మనం అనుసరిస్తున్నాం, మనని దేవుడు దీవించడానికి. సో సహారా అబ్రామ్ ఎంతో రెస్పెక్ట్తో వాళ్ళు జీవించారు 20 సంవత్సరాలు. ఎవ్వరు వాళ్ళని గౌరవించలేదు. ఇల్లును వదులుకున్నాడు, వాకిల్ని వదులుకున్నాడు, రకరకాలుగా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండో వ్యక్తి గిడియోన్ కులంలో చిన్నవాడు, మరి హైట్లో శరీరంలో పుట్టోడు. ప్రతి ఒక్కరు చిన్న కులం అయితే ఎలా మాట్లాడతారు, పెద్ద కులమోళ్ళు చిన్న కులమోళ్ళని ఎలా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తారు, ఇష్టం వచ్చినట్టు వేధిస్తారు. ఆ రకంగా ఉన్న గిడియోన్ని యావే దేవుడు వచ్చి అంటాడు, గిడియోన్ లే, నువ్వు యుద్ధ సూర్యుడు, గ్రేట్ వారియర్ అని పిలుస్తాడు. అలాంటి గిడియోన్ పొట్టివాడు, ఎందుకు పనికిరాడు అనుకున్న గిడియోను ఏం చేశాడంటే 300 మిడియానీట్స్ని, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో టుగెదర్ విత్ 300 అదర్ డిఫీటెడ్ ద మిడియానియట్స్. 300తో అతను వెళ్ళి మిడియానిట్స్ రాజులను, రాజ్యాంగమును ఓడించి దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చాడు. ఆమేన్. మహిమతో దీవించబడ్డాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న అవమానానికి, చిన్న చిన్న నిందకి, చిన్న చిన్న ఎవరైనా ఏదో ఒకటి అన్నారంటే దానికి మనం బాధపడి పెద్ద బహుమానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇది సైతాన్ శోధన. ఆ వ్యక్తి ద్వారా నీకు వచ్చే అవమానం, ఆ వ్యక్తి ద్వారా నీకు వచ్చే చిన్న చిన్న బలహీనతలు, ఆ వ్యక్తి ద్వారా నువ్వు పడే సిగ్గు, అది ఏమనుకోవాలంటే సాతాన్ నా పెద్ద బహుమానానికి ఆటంకం. ఇది నేను పట్టించుకోకూడదు, ముందు కొనసాగుకొని పోవాలి. అదే విధంగా ఉంటే నోవా పడవ కట్టేవాడా? లేదు. అబ్రహాం ఇస్సాక్కి జన్మనిచ్చేవాడా? లేదు. నోవా అది గిడియోన్ లేచి పోరాడేవాడా? లేదు. చేయలేం. కాబట్టి నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైతే నిలబడతారో వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సహోదరి రూత్ అంటే చాలా ఇష్టం. ఎవరు? రూత్. మన రూత్ కాదు, బైబిల్లో రూత్. మీరందరూ అనుకోవచ్చు రూత్ అంటే ఇక్కడ వెనుక రూత్ ఉంది కదా, ఆ రూత్ అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నవమికున్న భర్త చనిపోయిండు. చూడండి, ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలని నవమి ఎంతో బాధపడ్డది. ఎంతో నీతిమంతురాలుగా జీవించింది. ఒక సత్యవంతురాలు, దేవుని నమ్ముకున్న బిడ్డ. దేవుడు అంటే చాలా విశ్వాసం ఎవరికి? నవమికి. కానీ నవమి ఏం చేసింది? ఇక్కడ యెరూషలేం దేశంలో ఆహారం సరిగా లేదని, ధాన్యం లేదని వేరే దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే మొట్టమొదటిగా తన భర్త చనిపోయాడు. ఎవరు చనిపోయారు? నవమి భర్త చనిపోయాడు. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే కొన్ని రోజుల తర్వాత తన పెద్ద కొడుకు చనిపోయాడు. ఆ తర్వాత చిన్న కొడుకు. చూడండి, కుటుంబంలో ఉన్న మొగోళ్ళందరూ చనిపోయారు. ఒక్కరు లేరండి, మొగోళ్ళు ఎవరు లేరు. అయితే ఏం చేసింది? ఆమె తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. తన దేశంలో మంచి పంట పండుతుందని చెప్పి వచ్చేస్తుంది. అందరూ ఏమన్నారంటే, అదిగో నవమి వచ్చింది అంటే ఆమెకి ఎలా అనిపించిందంటే, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. డోంట్ కాల్ మీ నవమి, కాల్ మీ మారా అన్నది. నా జీవితమే చేదైపోయింది, నా జీవితమే విషమైపోయింది, నేను నవమి అని పిలవడానికి ఎలాంటి అర్హత లేదని చెప్పి ఆమె ప్రజలతో అనుకుంటుంది. మరి ఆమె తిరిగి వస్తున్నప్పుడు ఏమన్నదంటే, తన ఇద్దరు కోడలు, ఒకటి రూతు, ఒకటి ఓప్రా, వీరిద్దరిని కూడా ఏమన్నది, అమ్మ చూడండి, నాకు వయసు లేదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కంటే వాడు పెద్ద మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరు ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి మీ ఇంటికి మీరు వెళ్ళండి, మీరు హాయిగా జీవింతురు అన్నది. వేరే పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తారన్నది. కానీ అందులో ఓప్రా వెళ్ళిపోయింది. మరి రూత్ ఏమన్నదంటే, నీ దేవుడు నా దేవుడు, నీ వంశస్థులు నా వంశస్థులు, నీ సమాధి నా సమాధి.
సో ఈ వ్యక్తి చూడండి ఎన్ని అవమానాలు. యవ్వన ఒక సహోదరి, ఒక అందంగా ఉన్న స్త్రీ, అదే భర్త పోగొట్టుకున్న స్త్రీ ఒక లోకంలో ఉన్నదంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఎన్నో రకాలుగా బాధలు, ఎన్నో రకమ బలహీనతలు వస్తుంటాయి. అవునా కాదా? అవును బ్రదర్. అన్ని అవమానం పడిన ఈ సహోదరి ఒకరోజు దేవుడు ఎలా దీవించాడంటే బోయాస్ అనే ఒక గొప్ప రాజుతో తనకు వివాహం జరిపించాడు. ఆమేన్. మరి అదే కాక ఈ సాధారణమైన రూతు, భర్తను పోగొట్టుకున్న రూతు, మామని పోగొట్టుకున్న రూతు, పేరు ప్రతిష్ట పోగొట్టుకున్న రూతు ఏమైందంటే ఒక పెద్ద పేరుగా మారిపోయింది. యేసు వంశానికే నానమ్మగా పేరు పొందుకొని దీవించబడి ఎంత మహిమతో ఈమె జీవితం క్లోజ్ అయింది చూడండి. ఎంత మహిమతో దేవుడు తన కథను ముగించాడు. అవునా కాదా? అవును బ్రదర్. సో మీకు సంతోషంగా లేదా? సో రూత్ ఎవరిని నమ్ముకుంది? ఎవరిని నమ్ముకుంది? అత్తతో అన్నది నీ దేవుడు నా దేవుడు అన్నది. నీది ఏ సమాధి నాది అదే సమాధి, నీది ఏ చర్చు నా అదే చర్చు, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావు నేను అదే దేవుడిని ఆరాధిస్తా అన్నది. కాబట్టి ఎడతెగగా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు, ఎడతెగగా దేవుణ్ణి వెంబడించినారు, సత్యముతో దేవుడు సన్నిధిలో ఉన్నవారు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు కదలరు. ఎందుకంటే బహుమానము గొప్పది. ఆమేన్. అది చివరికి మహిమతో కూడి వస్తుందంట. ఆమేన్. సో ఎండింగ్ విల్ కమ్ విత్ ఫుల్ ఆఫ్ గ్లోరీ అన్నమాట. ఆమేన్. సో ప్రతి చివరి దినములు మనకు ఎలా ఉంటుందంటే దేవుని మహిమతో నిండిన దినములు. ఆమేన్. సో కేవలం నెలవారీ జీతం కోసం రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, భావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వరకు మనం అనుకుంటాం మన జీవితంలో ఎంతో బలహీనతలు వస్తుంటాయి, ఎంతో బాధలు. ఎందుకు నేను ఇవన్నీ బాధలు పడుతున్నాను, ఎందుకు ఇలాంటి వేదన పడుతున్నాను మనం అనుకుంటాం. అవునా కాదు? అవునా కాదు? అవును బ్రదర్. కాబట్టి ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. మీ చివరి దినములు మీరు ఎంత కష్టపడి నా సన్నిధిలో నన్ను ఆరాధిస్తారో మీ చివరి దినములు అంత మహిమతో నేను ముగిస్తానంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ బలహీనతల్లో ఎన్నో రకాలుగా మధ్యలో పడిపోతూ ఉంటారు, మధ్యలో పడిపోతూ ఉంటారు. ఎలాగంటే చూడండి, సమస్తంలో మనం నిలబడడం నేర్చుకోవాలి. సమస్తంలో మనము ఏం చేయడం నేర్చుకోవాలి? నిలబడడం నేర్చుకోవాలి. బలంగా నిలబడడం నేర్చుకోవాలి. చాలామంది నిలబడలేరు, చాలామంది నిలబడలేక మధ్యలో పడిపోతూ ఉంటారు, విశ్వాసంలో పడిపోతుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటిని తట్టుకోలేక, చిన్న చిన్న బాధలను, బలహీనతలను, అవమానాలను, నిందలను తట్టుకోలేక పడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధి నుంచి, ఈ యొక్క బహుమానం నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను సపోజ్ వచ్చి ఏదో ఒక విషయం నాకు ఇలా అవమానం జరుగుతుందంటే సిస్టర్ అడ్వైస్ ఏమిస్తుంది? ఎవరైనా కావచ్చు, అయితే ఎందుకు వదిలేస్తే బాగుంటుంది కదా అంట. అవునా కాదు? ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి చూడండి, ఏది వచ్చినా వాటిని మనం నిలబడే విధంగా ఉండాలి. మీ అందరికీ ఆకాశం తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు లేపండి. సగం తెలుసంటే సగం లేపండి. ఏమో మీ ఊర్లో ఆకాశం లేదా పుష్ప? తెలియదంటే చూసిరాపో, మా రూట్ తీసుకుపోయి చూపెడతాం. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేపండి అన్న, దించేయమని లేదు. సగం తెలుసా? పూర్తిగా తెలుసా? పూర్తి. ఓకే, చాలు. గట్టిగా చప్పట్లు కొట్టి తెలియపడి వీళ్ళందరికీ ఆకాశం చూపెడతాను. ఇది తెలుసు అన్నారు కదా, తెలుసా? తెలియదు? తెలుసు. అందరు చెప్పాలి గట్టిగా. ఇది ఆకాశంలో ఏముంటుంది? నక్షత్రాలు, చందమామ, మేఘాలు, ఇంకా సూర్యుడు, చంద్రుడు, ఇంకా అయిపోయిందా? ఆకాశము తెలుసు అన్నారు. దూతలు, వాళ్ళు పరలోకంలో ఉంటారు ఆకాశం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మీకు ఆకాశం కూడా తెలియదు అమ్మా. సో చాలామందికి ఆకాశం తెలియదు. కాబట్టి చూడండి, ఈ ఆకాశంలో నుండి ప్రతి ఒక్కటి బయటికి కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది. చల్లటి చందమామ బయటికి వస్తుంది, చల్లటి నక్షత్రాలు బయటికి వస్తాయి, వేడి సూర్యుడు కూడా బయటికి వస్తాడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. వచ్చిందా? ఎన్నో రకాలుగా గడగడ గడగడ అని ఉరుములు వస్తాయి.
వస్తుందా రాదా? వస్తాయి బ్రదర్. పెద్ద గాలి వస్తుంది, వస్తుంది పెద్ద తుఫాన్ వస్తుంది, వస్తుంది బ్రదర్. వడగండ్లు పడతాయి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. మీ ఇంట్లో నుంచా? ఆకాశం నుండి. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి. ఆ పెద్ద వర్షం కురుస్తుంది. ఆ పెద్ద వర్షం భూమి అంతా కొట్టుకుపోయే విధంగా ఉంటుంది, అవునా కాదు? అవును బ్రదర్. అయినా కూడా చూడండి, ఆకాశం కదలదు, అక్కడే నిలబడుతుంది. ఆమేన్. మీకు అర్థమైతే కదా. సో ప్రతి ఒక్కరం మన నుంచి కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, అవమానం, నిందలు ఏదేదో బయటకు వస్తుంది. అయినా కూడా స్థిరంగా నిలబడే విధంగా ఉండాలి. ఆమేన్. You should be bold enough to stand like sky. Everything comes out of the sky, but sky doesn't change its color. రూపు మార్పదు, బలహీనంగా మారదు. కిందికి వచ్చేది నేను భూమి మీదకి పోతా అని, మనం భూమిలోకి కూడా వెళ్ళిపోతాం ఇష్టపడితే. ఆకాశంలాగా నిలబడాలి. మన నుంచి ప్రతిదీ వస్తుంది, ఆకాశం వైపు ప్రతిదీ వర్షం వస్తుంది, ఏదేదో వస్తుంది దాని వైపు. అయినా కూడా ఆకాశము ప్రతి దానికి చోటిస్తుంది పోవడానికి, కానీ అది మాత్రము ఎక్కడికి పోదు, ఉన్న స్థలంలో అలా ఉంటుంది. ఆమేన్. సో నీ మీదికి ఎలాంటి తుఫాన్ వచ్చినా, నీలో నుంచి కానీ, నీ పైన కానీ, నీ జీవితంలో కానీ ఏదొచ్చినా కానీ మనము దేవుళ్ళో, అందుకే దేవుడు అన్నాడు విశ్వాసంతో నిలబడేవాడు. విశ్వాసం, ఫేత్ఫుల్నెస్ ఆఫ్ యూ విల్ రివార్డ్ యు అన్నాడు. విశ్వాసనీయతలో ఎవరైతే ఉంటారో వారు బహుమానం పొందుకుంటారు. ఆకాశం చూడండి కదలదు, ఆకాశం ఎక్కడికి పోదు, ఎవరిని వెతుక్కొని పోదు, ఎవరి సాయం అడగదు, ఎవరికో వెళ్ళి తన యొక్క స్టోరీ మొత్తం చెప్పదు. ఆ రీతిగా ఉండే విధంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే నువ్వు ఒక పెద్ద బహుమానాన్ని పొందుకోవాలంటే కొన్నిసార్లు దేవుడే అలాంటి పరిస్థితులు నిన్ను నడిపించవచ్చు, ఆ బలహీనంలోకి నిన్ను నడిపించవచ్చు. ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటే కంఫర్టబుల్గా ఉంటావు. ఏమమ్మా సంధ్య, చాలా బాగుంది అనుకున్నావు, కానీ నిన్ను బాగున్న స్థలం నుంచి తీసాడంటే ఇంకా బాగున్న స్థలంలోకి పంపిస్తాడు. ఆమేన్. ఎందుకంటే నీ అంతలో నువ్వు అక్కడి నుంచి రా, ఉన్నది దొరికింది చాలు అంటాం మనం, దాంట్లోనే ఉంటాం. ఇప్పుడు ఈ సహోదరి పుష్పాన్ని ఆ గన్పౌండరీ వదిలేసి రమ్మని చచ్చినా రాదు, ఆడ నుంచి ఆడ నారాయణ కూడా వెళ్ళిపోతుంది, కానీ ఇటు రానే రాదు. వస్తుందా సిస్టర్? రాదు బ్రదర్. మనం అత్తి కట్టినా రాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సామే ఏమన్నా అంటే మాది కెథిడ్రల్ ప్యారిష్, కెథిడ్రల్ వీళ్ళ అయ్యది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పెద్ద చర్చి కదా, ఊరికే మాది మాది అంటారు. చిన్న చర్చిలో, మా లాక్జరియన్ చర్చిలో దేవుడు ఉంటాడా? చిన్న ప్యారిష్ మాది, కానీ అక్కడి నుంచి చూడు ఎంత పెద్ద మనిషి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది తండ్రి లార్డ్. వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ కాబట్టి వందనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశంలాగా ప్రతిదీ బయటికి వచ్చినా అది ఎలా నిలబడుతుందో. చాలా మంది ఈరోజు మెనీ ఆర్ డిస్ట్రాయిడ్, మెనీ ఆర్ ఫాలన్. వై? బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్. వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, తుఫాన్ వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా పడిపోతాయి, అవునా కాదు? అవును బ్రదర్. పెద్ద పెద్దలు నిలబడలేకపోతున్నారు. విశ్వాసం, పెద్ద పెద్ద మహానుభావులు నిలబడలేకపోతున్నారు. మీరు ఎన్నో చెట్లు చూస్తారు కొట్టుకుపోతాయి, అవునా కాదు? అవును బ్రదర్. కార్లు అవి ఇవి ఏదేదో కొట్టుకుపోతుంది, కానీ నిలబడే ఆసక్తి మనకు ఉండాలి. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఎన్నో చెట్లు పడిపోతాయి, కానీ ఒక చెట్టు మాత్రం పడనే పడదు. అది కావాలంటే మీరు జెరో సిస్టర్ అని చెప్తారు. ఏం చెట్టు సిస్టర్ అది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు అస్సలు పడదు, ఎందుకంటే ఆ చెట్టుకు తెలుసు ఎటు గాలి వస్తే అటు వంగుతుంది. అది దాని పేరేమంటారంటే బొంబు చెట్టు అంటారు. ఏం చెట్టు? బాంబూ. बम्बू, हिंदी में बम्बू बोलते, इंग्लिश में बैम्बू बोलते. సో బొంబు చెట్లు ఇలా పొడుగుంటుంది, అది సుడిగాడు వస్తే ఎటు గాలి ఇట్లనే పోతుంటుంది. అది ఒకవైపు బాగా మళ్ళీ ఇటు నుంచి ఇటు పోతుంది, మళ్ళీ ఇటు పడిపోయినట్టు కిందికి పోతుంది, మళ్ళీ తుఫానికి పని అన్నీ అయిపోతుంది, మంచిగా నిలబడుతుంది. ఇగో మీరందరూ ఎట్లా వాలిపోయిన చూడండి. సో మనము కూడా ఎంతో పెద్ద పెద్ద చెట్లు, ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్, ఎందుకంటే ప్రతి ఒక్క వాతావరణాన్ని ఎదుర్కొనే శక్తి ఈ బంబు చెట్టుకు ఉంది కాబట్టి ప్రతిదానికి మనం చిన్న చిన్న ఆటికి కూలిపోతాం, చిన్న చిన్న ఆటికి మనం
ఇది నేను చాలా విని 25 సంవత్సరాల నుంచి వింటున్నా. చాలామంది ఈ మాటలు చిన్న చిన్న వాటికి పడిపోతుంటారు. సో ప్రతి తుఫాను బొంబు చెట్టు మీద నుంచి పోతుంది, వర్షం పోతుంది, వడగండ్లు పోతున్నాయి, ఏదేదో పోతుంది. అది మాత్రం ఆడనే ఉన్నది, అందరినీ చూస్తుంది. చిల్లర నా కొడుకులు అందరూ పోయినట్టు, వేస్ట్ ఫెలోస్ అందరూ పోయిర్రు, నేను మాత్రం పోనే. మరి దాని ముందు లావు చెట్లు, ఎలాంటి చెట్లు? లావు చెట్లు, డబల్ డక్ లాగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. అలాంటి చెట్లు అన్నీ పోయినాయి. కానీ ఈ చెట్టు కట్టెపుల్లలాగా ఉన్నాయి. ఈ చెట్టు అలా నిలబడి ఉంది. సో ఈరోజు మనం ఒక ఆకాశంలాగా నిలబడాలి, ఒక బొంబు చెట్టులాగా. మనము ఈ చిన్న చిన్న వాటికి మనము దేవుని సన్నిధిని ఎవరెవరేమంటున్నారో అవమానపడుతున్న వాటి అవన్నీ బహుమానంగా మారుతుంది. ఒకరోజు అన్ని బహుమానంగా మారుతుంది. జోబు జీవితంలో ఏదేది పోయింది. మంచి స్టేట్స్ ఉండే ఆయనకి, మంచి మంచి స్థలాలుండే, మంచి మంచి కొడుకులుండే, మంచి మంచి కూతుర్లుండే, పెద్ద భవనము, మంచి జీవితం, పేరు ప్రతిష్ట జోబుకి అన్నీ ఉండే. ఒకటి 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 అన్నీ కూలిపోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు. సొంత స్నేహితులు వచ్చి ఇష్టసరంగా నువ్వు ఏం చేసినావో ఏమో, ఏనా పన్నానో ఎన్మో అత్త అప్పుడు విందా రొమ్మ గర్వించావు. ఇంత గర్వం ఉండంటే అందుకే పడ్డాడు అంటారు అలాగా. సో వాళ్ళ సొంత ఫ్రెండ్సే ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో చేసినావు అమ్లా, అందుకే ఉప్పు ఎక్కువైపోయింది, నేను పోగానే ఏమైనా వేసినావా అని అడిగిండు సెలవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఆ రకంగా జోబుని ఎన్ని మాటలడినా జోబు దేవుని స్తుతించడం మానేయాలి, దేవుడి సన్నిధిలో నిలబడ్డం మానేయాలి. మరి తర్వాత జోబు 42, 10, 11, 12, 13లో మనం చూస్తే జోబు ఉన్నత మహిమతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆమేన్. కొడుకుల కంటే కొడుకులు, కూతుర్ల కంటే కూతుర్లు, పేరు ప్రతిష్ట కంటే పేరు ప్రతిష్ట రెండంతలుగా దేవుడు అధికంగా దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్. లోకంలో లేని అందగత్తులు తన కూతుర్లు, ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సో జోబులాగా బొంబు చెట్టులాగా నిలబడ్డా మనం నేర్చుకోవాలి. ఈ చిన్న చిన్న వాటికన్నీ ఇప్పుడు ఇంత చెప్పినా విన్నారు కదా మీరు. బొంబు చెట్టు స్టోరీ విన్నారా లేదా? మీరు మళ్ళీ నా దగ్గరికి రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో చాలా మంది విన్నట్టు విని మళ్ళీ రేపు వచ్చి అదే స్టోరీ చెప్తారు. నాకెందుకో రాబుద్ది ఇస్తలేదు బ్రదర్ అని. అవునా కాదు? మరి విన్నారా లేకపోతే నేను నా కోసం చెప్పుకున్నానా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సో ఈ రోజు నుంచి దేవుడు మీ యొక్క జీవితాలను బొంబు చెట్టు వలె దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో బలపడతామో ఎన్నో రకాలుగా మనము సాక్షులుగా మారుతుంటాం. ఎప్పుడైతే బొంబు చెట్టులాగా మనం నిలబడతామో రానున్న రోజుల్లో ఒక గొప్ప సాక్షిగా మారిపోతాం. ఆమేన్. మన జీవితంలో ఎన్నో టక్ రికార్డ్స్ ఉంటాయి. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో ఈ సంవత్సరము దేవుడు అంటున్నాడు మనం అధిక మహిమతో నింపబడిపోతాం, మనం అధికంగా మనం దీవించి ఆశీర్వదించబోతాం. ఆమేన్. సో ఎంత కష్టపడి నువ్వు కన్నీరు కార్చినా, ఎంత కష్టపడుతున్నావు, ఎంత కన్నీరు కారుస్తున్నావు, రానున్న రోజుల్లో సుఖం వలన దానికంటే అధికంగా కన్నీరు కారుస్తావు. దేని వలన? సుఖం. సుఖం వలన, సంతోషం వలన. కొంతమంది సంతోషం, అవునా కాదు? అది హిందీలో ఒక పాట ఉంది, బాబుల్ కి దుఆయే లేకే జా ససురాల్. వస్తే పూర్తిగా పాడాలి. నన్ను డిస్టర్బ్ చేసినావు కదా సిస్టర్, అవమానపరిచేసిన నన్ను. ఎందుకక్క ఏడుస్తావు? పెళ్ళి కావాలి కదా కూతురు. ఎలా లేలే ఆనంద బాష్పాలట, అవునా కాదు? సో అలాంటి కన్నీరు ఆగకుండా ఈ సంవత్సరం రాబోతుంది. ఆనంద బాష్పాలతో మీ జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, తండ్రి వందనం, తండ్రి వందనం. సో ఏ బిడ్డలైతే మిమ్మల్ని అవమానపరిచారు, ఎవరైతే మిమ్మల్ని బలహీనపరిచారో వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. అత్యద్భుతంగా దేవుడు లేబోతున్నాడు, ఆశ్చర్యంగా దేవుడు లేబోతున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సో మీ జీవితంలో అద్భుత దినములు ఈ రోజు నుంచి మొదలవుతుంది ప్రియమైన దేవుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మూడో భావం ఏంటంటే
మొదటిది ఏంటంటే చెప్తారా? ఎవరైతే దేవుడిని ఎడతెగగా స్తుతిస్తారో, విశ్వసనీయతతో దేవుడి సన్నిధిలో ఉంటారో వారిని దేవుడు బహుకరిస్తాడు. రెండోది ఏంటంటే ఎవరైతే ఎగతాళి చేయబడతారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. అంటే జోబు, నవమి, మరి ఇంకెవరి నోవా, మరి అబ్రహాం, నలుగురి యొక్క జీవితం మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. మొదటి భావంలో. రెండో భావంలో ఏంటంటే, రెండో భావంలో ఏమి చెప్పాను? ఎవరైతే ఎగతాళి చేయబడతారో నలుగురిని చెప్పాను నేను. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి మూడో భావం ఏంటిది? మూడో భావము ఈ ప్రాఫిటిక్, ఈ ప్రవచన మాట మీద. మాట ఏంటిది? బహుమానం, బహుకరించడం అన్న ప్రవచనం. దాంట్లో మూడో భావం ఏంటిది? మూడో రకం ఏంటిది? ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అన్నది ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో మూడో భావం ఏంటంటే, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ జడ్జ్, recompenses the wicked and they that delight in evil against the saints. అయితే మూడో భావం ఏంటంటే, దేవునికి కార్యం చేసే వ్యక్తుల వ్యతిరేకంగా ఎవరైతే ఎలాంటి బలహీనమైన మాటలు కానీ, క్రియలు కానీ, అవమానం కానీ, నిందలు కానీ, ఎలాంటి బాధలు కానీ వాళ్ళ జీవితంలో కలిగిస్తారో వారిని దేవుడే స్వయంగా తీర్పరిగా, న్యాయ తీర్పరిగా తీర్పులు తీర్చిదిద్ది వారికి కావాల్సిన దండనను, వారికి కావాల్సిన బహుమానం దేవుడే దయచేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందని చెప్పింది అర్థమైందా? కాలేదు. సో ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక సహోదరి దేవుడి సేవ చేస్తుంది, అవునాక? అవును. ఆ సహోదరికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఆమె నిష్ప్రయోజురాలు, అంటే ఆమెకి ఎలాంటి బలం లేదు, శక్తి లేదు, తన వైపు నిలబడి 10 మంది మాట్లాడే వారు లేరు అనుకున్నారా? అనుకున్నాం. అయితే అలాంటి వ్యక్తికి దేవుడే తీర్పు అవుతాడు, దేవుడే న్యాయం సమకూరుస్తాడు, ఆమేన్. దేవుడే వారి పక్షాన పోరాడి అవతల వ్యక్తిని దేవుడే శిక్షకు గురి చేస్తాడు. ఇప్పుడు ఒక కుటుంబంలో అత్త పోరు పడలేక కోడలు అనుకోండి, ఒక ఉద్యోగంలో కంపెనీ పోరు పడలేక ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అనుకోండి, ఎక్కడ మీరు ఇలాంటి అన్యాయపు తీర్పులు పొందుకుంటున్నారు, అన్యాయంగా మీరు దండించబడుతున్నారు, అక్కడ దేవుడు నిలబడి అవతల వ్యక్తిని దీవించి, అవతల వ్యక్తిని ఆయనకు కావాల్సిన న్యాయాన్ని సమకూర్చి నిన్ను లేవనెత్తి దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, the word reward does not just mean a gift. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ఆ, ప్రతిఫలము కలుగును. ఎవరికి కలుగుతుందంట? భక్తిహీనులకు. సో భక్తులకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడతారో చూచుచుండగానే ఏం కలుగుతుందంట? ప్రతిఫలము, వారి బహుమానం వాళ్ళకి దొరికే తీర్పు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇప్పుడు చూడండి, దేవుడి సన్నిధిలో ఒక వ్యక్తి భక్తిపూర్వకంగా జీవిస్తున్నాడు, ఆ వ్యక్తి వెనకట్ల ఎవరు ఏమన్నా కూడా వారు బాధపడాల్సిన, నువ్వు చూచుచుండగంటే నీ కళ్ళ ముందే వారిని దేవుడు రివార్డ్, వాళ్ళకి బహుమానం, వారి బహుమానం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు దొరికినప్పుడు, అదొక రకమైన బహుమానం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో జస్ట్ ద వర్డ్ రివార్డ్ డస్ నాట్ జస్ట్ మీన్ ఏ గిఫ్ట్, అంటే ఒక బహుమానమే కాదు. అంటే ఇప్పుడు బైబిల్ ఒక బహుమానంగా నేను ఇస్తున్నాను, ఇలాంటి బహుమానమే కాదు. ఇట్ మీన్స్ కాన్సిక్వెన్సెస్, అంటే ఇట్ మీన్స్ ఏ హార్వెస్ట్. సో కొందరికి ఏంటంటే ఒక పంట పండి కోత కోసుకునే విధంగా ఉంటుంది, కొందరికి కాన్సిక్వెన్సెస్ అంటే కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, అనారోగ్యం, కన్నీరు, అవమానాలు, నిందల పాలు, బలహీనమైన జీవితం కూడా బహుమానంగా దేవుడిస్తాడు. ఆమేన్. ఎంత బాగా విన్నదో దాని. ఏమేమి ఇస్తాడు దేవుడు? వ్యాధి ఇస్తాడు, రోగం ఇస్తాడు, దుఃఖం ఇస్తాడు, కింద పడిపోవడం ఇస్తాడు, పేరున్నదా పేరు లేకుండా పోతావు, ఏదేదో ఇస్తాడు బహుమానంగా. ఒకవేళ నువ్వు దేవుని సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తే నీకు ఇలాంటి బహుమానాలు కూడా రావు.
ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్ శాంక్షన్డ్, ఇట్ విల్ బి శాంక్షన్డ్ ఫ్రమ్ గాడ్. సో బహుమానం అంటే జస్ట్ ఒక పాల బుడ్డి కాదు, ఇలాంటి వేదన బుడ్డి కూడా మనకు రావచ్చు. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. So 91 verse 8 says, the Bible says, with your own eyes you will see the reward of the wicked. ఇది రాయబడి ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడ ఏ సేవలో ఉన్నావో, ఏ దేవుని సేవిస్తున్నావో, ఎలా నువ్వు ఆరాధిస్తున్నావు, కంటిన్యూ చేయి. నువ్వు పక్కన అక్కన చూడకు. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు సీ ద రివార్డ్ ఆఫ్ ద వికెట్. ఆ బలహీనుడు, ఆ బాధ పెట్టే వ్యక్తి, నిన్ను అవమానపరిచే వ్యక్తి, నిన్ను నిందించే వ్యక్తి, నిన్ను మోసం చేసే వ్యక్తి, అన్ని విధాలుగా ఆయనకు దొరికే బహుమానము నువ్వు కళ్ళారా చూసే సమయము వస్తుంది. ఎప్పుడు చూపెడతావు ప్రభు అని నువ్వు అడగనక్కర్లేదు. టైం వస్తుంది, దేవుడు నీకు వాళ్ళ యొక్క బహుమానం చూసే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నీతిమంతులకే కదా బహుమానం ఇస్తారు. అవునా కాదు? అవును. నీతిమంతులకే బహుమానం, అవునా కాదు? అవును. ఓన్లీ ద రైచియస్ పీపుల్ విల్ రిసీవ్ ద రివార్డ్. ఎస్ ఆర్ నో? Yes, please. కానీ విక్కడికి కూడా ఇస్తాడు దేవుడు బహుమానం. మూర్ఖులకు కూడా, ఇస్తాడు. ఆరగంట్ పీపుల్ కూడా బహుమానం దేవుడు ఇస్తాడు. సో దేవుడు తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి. సో మంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు చెడ్డోళ్ళకి ఇవ్వద్దా? Yes. ఇప్పుడు ఫస్ట్ రన్నర్, ఫస్ట్ ఒలింపిక్ రేస్లో ఫస్ట్ వచ్చినోడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు కదా, ఇస్తారు. థర్డ్ వచ్చినోడికి ఇస్తారు. అదే కదా. సో అదే విధంగా మంచి చేసిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు, మంచి చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా చేసే వాళ్ళని కూడా దేవుడు దీవించే తీరుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుళ్ళో ఏ కార్యం అయితే మనం చేసుకొని పోతున్నామో అది చేసుకుంటూ పోవాలి. ఆమేన్. ఆగకూడదు, ఆగకూడదు. ఏదో ఒక సినిమాలో ఒక పాట ఉంది, ఆగదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్లెమెంట్ బ్రదర్ బహుశా పాడి ఉంటాడు ఇలాంటి పాటలు. అందుకే ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. So God himself will arise in his vengeance and jealousy and bring those calamity to end in the name of Jesus. Praise the Lord. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడండి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎలాగా దేవుడు ప్రతి ఒక్క మూర్ఖులకు రివార్డ్ ఇచ్చిండు, బహుమానం ఇచ్చిండు. మొట్టమొదటిగా ఫేరో రాజుకి దేవుడు బహుమానం ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. ఫేరో రాజుకి ఇచ్చిండు. ఇచ్చిండా? ఏమో బ్రదర్, ఎక్కడ ఇచ్చిండు, ఎలా ఇచ్చిండు? ఇచ్చిండా లేదా? ఇచ్చిండు కదా. ఎవరో ఇచ్చిందంటే వీళ్ళు కూడా ఇచ్చిండ్రు అంటే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నెబుకద్నెజర్ రాజుకి, హేరోదు రాజుకి దేవుడు రివార్డెడ్ బికాస్ దే వేర్ ద వికెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో రెండు తెస్సలోనికి రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. సెకండ్ తెస్సలోనియన్, సెకండ్ తెస్సలోనియన్ చాప్టర్ 3 verse 16. Now may the Lord of peace himself give you peace always and by all means. ఏమంటున్నాడు ఇక్కడ? పీస్ ఆల్వేస్. చదవండి ఎవరైనా. సమాధానకర్తయగు ఆ, ప్రభువు ఆ, తాను ఆ, ఎల్లప్పుడును ఆ, ప్రతి విధము చేతను ఆ. నీకు మీకు సమాధానం అనుగ్రహించును గాక. అనుహరించును గాక. ప్రభువు ఆ, మీ అందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏమంటున్నాడు ఇక్కడ? సమాధానకర్త ఎల్లప్పుడు మీకు. ఎప్పుడెప్పుడంట? ఎల్లప్పుడు. ప్రతి విధము చేతను. ఏ చేతనంట? ప్రతి అరే విధమైన సార్ కొద్దిగా ఉంచండి అది. చూడండి, ఎల్లప్పుడును ప్రతి విధము చేతను. ఈ రెండు మాటలు పట్టుకోండి, చదవండి మీరు. ఎల్లప్పుడును ప్రతి విధమైన చేతను. ఎల్లప్పుడును ప్రతి విధము చేతను. చాలు. మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అన్ని విధాలుగా సమాధానం.
ఏ విధమైన సమాధానం? అన్ని విధాలు. అక్కడ ఎల్లప్పుడూ అంటే అన్ని విధాలుగా, ప్రతి ఒక్క క్షణము, ఏ క్షణమైనా, ఎలాంటి క్షణమైనా కానీ మీకు సమాధానము దేవుడు ఇచ్చునుగాక అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నౌ ద లార్డ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ గివ్స్ యు పీస్. హౌ లాంగ్? ఆల్వేస్. ప్రతి క్షణము. హౌ లాంగ్? ఆల్వేస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బై ఆల్ మీన్స్, అన్ని విషయాల్లో మీకు సమాధానం అంట. ఎక్కడెక్కడ? అన్ని విషయాల్లో. అన్ని విధమైన సమాధానం, అన్ని విషయాల్లో సమాధానం దేవుడు మీకు అనుహరించునుగాక అంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం అర్థం చేసుకుంటే ఎన్ని విషయాల్లో మనకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. వెన్ గాడ్ సేస్ బై ఆల్ మీన్స్, ఫైండ్ హౌ మెనీ మీన్స్ ఆర్ దేర్. ఇప్పుడు నీలో ఎక్కడెక్కడ సమాధానం లేదు, అక్కడ ఒక అరే ఇక్కడ లేదు, ఇది ఒక కారణం, ఇది లేదు, ఇది ఒక కారణం. ఎన్ని కారణాల వల్ల నీకు సమాధానం లేదో నువ్వు ఆలోచించు. ఆ కారణాలన్నింటిలో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతాడు. ఆమేన్. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కాలే, అర్థమైతే గట్టి కొడతాను. ఇప్పుడు నీకు సంపాదన అప్పులు ఉన్నాయి కాబట్టి సమాధానం లేదు, ఒప్పుకో అమ్మా, ఓకేనా? ఇప్పుడు మీకు నాకు ఏదో ఒకటి సొంత ఇల్లు లేదనుకుందాం, నీకు 2-3 ఉన్నాయిలే, కిరాయిలు బాగా వస్తాయి, లేదనుకుందాం. అయితే దానివల్ల నీకు సమాధానం లేదు, అవునాక? సో ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు. సో పెళ్లి కాలేదు, మంచి మొగుడు రాలేదనుకో, దానికి సమాధానం లేదు, అవునా కాదు? ఇప్పుడు కొడుకు పెళ్లి బాగా కావాలని ఆశ, దానికి సమాధానం లేదు, ఆందోళన ఉన్నది, బాగా అవుతుందని తెలుసు కానీ ఎన్నో రకమైన బలహీనతలు ఉన్నాయి, అవునా కాదు? అదొక రకం. సో ఎన్నో రకాలుగా మనకు సమాధానం లేదు. ఇలా మీకు ఎన్ని రకాలుగా. ఇప్పుడు మా మంజులను చూస్తే ఏదో లేని సమాధానం, అవునా కాదమ్మా? ఇప్పుడు అదేవిధంగా మా లక్ష్మి నాగులను చూస్తే నా కొడుకు పెళ్ళి ఎప్పుడైతే అవుతుందా కాదా, నేను చేస్తానా లేదా, మంచి ఆమె దొరుకుతుందా లేదా, లేకపోతే నన్ను గుంజి కొట్టే ఆమె వస్తుందా అని ఆమె బాధ. అలాగా ఆమెకు సమాధానం లేకుండా ఉంది. సో ఎందరికో ఎన్నో రకాలుగా బాధలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమాధానం లేదు, ఎన్ని విధాలుగా లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడెక్కడ మీకు సమాధానం లేదో అక్కడల్లా నేను సమాధానం ఇస్తాను. ఆమేన్. దానికి అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడ సాతాను సమాధానం లేకుండా మిమ్మల్ని ఇన్నాళ్ళు ఆటంకపరిచాడో, ఇక ముందు నిత్యం మీకు సమాధానం రాబోతుంది. హల్లెలూయా. ఇదే ఈరోజు వాక్కు, ఈ వాక్యానికి టైటిల్ అదే. సో ఎక్కడెక్కడ ఉద్యోగం లేక, భర్త బాగలేక, భార్య బాగలేక, కొడుకు బాగలేక, ఆరోగ్యం బాగలేక ఎక్కడ సమాధానం లేదో, ఈ సంవత్సరం ఈ రోజు మొదలుకొని సమాధానమే సమాధానం. ఆమేన్. అసలు సంతోషం ఉంటే కదా బతుకులు మండిపోని. ఆడ వచ్చి చెప్పు నా మొగుడు బాగలేడని, సంతోషమే లేని బతుకు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. So when the Bible says nothing shall by any means hurt you, ఎలాంటి విషయంలో ఏది కూడా నిన్ను బాధ పెట్టజాలదు, నీకు అంతగా సమాధానం ఉంటుంది అంటున్నాడు. అంతగా నేను దీవించి ఆశీర్వదిస్తాను. ఆమేన్. సో ఈరోజు మనం సంతోషపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మూర్ఖులను దేవుడు ఎలా దండిస్తాడు. యేసు పుట్టిన వెంటనే హెరోదుకి తెలిసింది ఏమని, ఒక స్థలంలో ఎవరైనా ఇంటికి పోవాలనుకుంటారా అంటే తొందరగా ముగిస్తారనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో హెరోదు, జీసస్ పుట్టిన వెంటనే హెరోదుకి తెలిసింది. హెరోదు ఏమనుకున్నాడు, రాజు పుట్టాడు, అయితే ఈ రాజు ఎక్కడ పుట్టాడు కనుకుంటే నేను కూడా వెళ్ళి అతన్ని దర్శిస్తాను అని చెప్పి, మంచి మనసా చెడ్డ మనసా? చెడ్డ మనసు. చూసారా, చెడ్డ మనసుతో దేవుడి దగ్గరికి వస్తే వాళ్ళు ఏమవుతారు? ఉన్నాడా పోయిండా హెరోదు అట్లా? సో లేదు, నేను అది చెప్పాలనుకో, హెరోదు దగ్గర ఒక సీక్రెట్ ఉంది, చెప్దాం అనుకుంటున్నాను. సో హెరోదు ఏం చేశాడంటే, యేసయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అని చెప్పి, ఆయన మనసు మంచిది కాదు, ఆయన మనసు మంచిది కాదు. ఏయ్ మంచిది కాకుండా ఆయన ఏం చేశాడంటే, ఇష్టం వచ్చినట్టు అంటే ఏదో రకంగా యేసయ్యని పట్టుకోవాలి, ఏదో రకంగా యేసయ్య ఆ రాజు పుట్టకుండా అతన్ని చంపాలని, అతని లొకేషన్ కావాలని అబద్ధం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనసు పూర్తిగా ఆయన మనసులో ఏముండే, యేసయ్యని ఏదో రకంగా చంపేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దూత ప్రత్యక్షమైంది. యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్పింది? మీరు ఇక్కడ ఉండరాదు, ఫలానా స్థలానికి వెళ్ళిపోండి అని. అయితే యేసేని తీసుకొని వాళ్ళు ఫలానా స్థలానికి 2 సంవత్సరాలు వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు ఆ స్థలం లేదు. అమ్మ పుష్ప ఇక్కడ విన్ను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అయితే ఏమైందంటే 2 సంవత్సరాల తర్వాత ఇదే దూత మళ్ళీ తిరిగి వచ్చి హెరోదురాజుతో చెప్తుంది, మిమ్మల్ని వెతికే మనిషి, మిమ్మల్ని హింసించే వ్యక్తి ఇక ఈ భూమి మీద లేడు, ఆ దేశంలో లేడు, మీరు తిరిగి ఆ ఇంటికి వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు దేవుడు యేసేని దాచిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మీరు ఎదగకుండా ఉన్నారంటే, మీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఉన్నదంటే, చూడండి యేసే 2 సంవత్సరాలు దేవుడై ఉండి దాచుకొని ఉన్నాడు. శత్రువు నుంచి కాపాడారు. దొరికితే ఏమవుతుంది? యేసయ్యకి వేసేస్తాడు. ఎవరు? హేరోదు. నిన్ను కూడా వేసేస్తారు. కాబట్టి నీ కుటుంబంలో కొన్ని కార్యాలు కాకుండా, నీ జీవితంలో కొన్ని ఎదుగుదలలు రాకుండా, నీ జీవితంలో నీ అప్పులు తీరిపోయి నువ్వు ఎగిరితే వేసేస్తారు. అవునా కాదా? సో ఎక్కడెక్కడ ఎదగకుండా, ఎక్కడెక్కడ నువ్వు ఈరోజు ఇంతవరకు అంటే నువ్వు కిందనే ఉన్నావు, దేవుడు నిన్ను దాచిపెట్టాడనుకో. ఎందుకంటే శత్రువు వెతుకుతున్నా నిన్ను వేసేయడానికి. ఏ విధంగా హేరోదు చంపాలని చూశాడు, యేసేని దాచిపెట్టినట్టు శత్రువు కంటుకు పడకుండా, శత్రువు నుండి నిన్ను కాపాడాలని, మోసం కాకుండా, దగా కాకుండా, కుట్ర నీ జీవితంలో రాకుండా, ఒకవేళ 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదనుకో, దేవుడు నిన్ను దాచిపెడుతున్నాడు. నీకు పిల్లలే లేదనుకో, దాచిపెడుతున్నాడు. నీ పిల్లకు పెళ్ళే కాలేదనుకో, దాచిపెడుతున్నాడు. నీకు ఎలాంటి బలహీనతలో దీవెన రాలేదనుకో, దేవుడు దాచిపెడుతున్నాడు. నీ భర్తకు బేలు దొరకలేదనుకో, దేవుడు దాచిపెడుతున్నాడు. బయటకు వస్తే ఏ అపాయం జరుగుతుందో అది నీకు తెలియదు. నిత్యం నీ భర్త కావాలనుకుంటున్నావు, కానీ ముందు వస్తే పోగొట్టుకుంటావు అని చెప్పి దేవుడు నిన్ను దీవించి నీ భర్తను అక్కడ సురక్షితంగా జైల్లో కాపాడుతున్నాడు. నువ్వు అనుకున్న రీతిగా కాదు. బయటకు వస్తే ఏదో రకంగా నేను వాడిని హతమారుస్తానని హేరోదు అనుకున్నాడు. ఈరోజు మినిస్ట్రీలో నువ్వు పైకి వస్తలేవా, నీకు పేరు ప్రతిష్ట వస్తలేదా, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నేను ధనవంతురాలుగా దేవుడు దీవిస్తలేడా, దేవుడు కాపాడుతున్నాడు. నీ అప్పులు తీర్చడం లేదా, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు పైకి ఎగితే మనుషులు నిన్ను చంపేస్తారు అని దేవుడు కాపాడుతున్నాడు. అన్ని విషయాల్లో హేరోదు నుండి యేసేని కాపాడిన యావే దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. ఆమేన్. జోక్ కాదు ఇది. నమ్ముకున్న దేవుడు మోసం చేసే దేవుడు కాదు. జోక్ కాదు ఇది. సత్యవంతుడు అంటే మాటలు కావు. ఆయన పేరు చొప్పున ఆయన కార్యం చేస్తాడు. ఈరోజు నా జీవితంలో కాలేదని వెనక్కి పోకు. ఎవరో ఏదో చెప్పారని వెనక్కి పోకు. ఎవరో అవమానపరుస్తారని వెనక్కి పోకు. దేవుడు నిన్ను దాచిపెడుతున్నాడు. దేవుడు నిన్ను సురక్షితంగా దాచిపెడుతున్నాడు. ఎవరి కంటికి కనిపెట్టకుండా నువ్వు అమృతవాణిలో ఉండు, బయటికి వెళ్తే నిన్ను చంపేస్తారంటున్నాడు దేవుడు. నువ్వు నాకు కావాలి, నా విలువైన బిడ్డ, అమలా నువ్వు పైకి ఎదుగుతలేవా, నేనే నిన్ను ఆపుతున్నాను అంటున్నాడు. దీస్ ఆర్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. ఇది మనకు అర్థం కాదు. మనం జీతం కోసం వస్తాం కాబట్టి మనకు అర్థం కాదు. మనకు జీతమే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క కంపెనీకి 7 నెలలు జీతం లేకపోయినా పనిచేస్తాం, కానీ దేవుడి సన్నిధిలో 1 నెల ఆరాధన చేయడానికి కష్టం అవుతుంది మనకి. నిజంగా చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి నన్ను చూస్తే జీతం లేక 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు? 25 ఇయర్స్. ఒక్కరోజు 2 రోజులు కాదు. ఏ గ్యారంటీ లేదు ఈ బ్రతికి. ఒకరు 1000 రూపాయలు ఇస్తారు ఈ ఫ్రైడే వచ్చి అని ఏ గ్యారంటీ లేదు. ఏ గ్యారంటీ లేదు. ఏ గ్యారంటీ లేదు. బొంబు చెట్టులాగా నిలబడున్నా, ఎన్ని తుఫాను వచ్చినా, ఎన్ని రకాలుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మాటలు కావు. దేవుడు వై ఈజ్ హైడింగ్ యు. దేవుడు కావాలంటే క్షణంలో లేవనెత్తగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఫర్ సమ్ ఆఫ్ యు గాడ్ హస్ బీన్ హైడింగ్ యు ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ దట్ కుడ్ హావ్ డిస్ట్రాయిడ్ యువర్ ఇయర్. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను దేవుడు దాచిపెట్టి దీవించి ఆశీర్వదించారని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ రోజు అలాంటి శక్తులన్నిటిని నిత్యం మీకు కనిపించకుండా పోయే విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. హేరోదు రాజు ఏ విధంగా అయితే యేసు నుంచి తొలగిపోయాడో, మీ జీవితాల నుంచి ప్రతి ఒక్క మాంత్రిక కట్లు ఎవరైతే మీ మీద పరిగించారో
వాళ్ళు తొలగిపోతున్నారు. ఆమేన్. చాతబడి కట్లు తొలగించిపోతున్నాయి. ఆమేన్. చీకటి కట్లు తొలగిపోతున్నాయి. ఆమేన్. వ్యాధి రోగం నుంచి విడుదల, ఆమేన్. ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల, ఆమేన్. ధనవంతులుగా దీవించబడుతున్నారు. ఆమేన్. కార్యాలన్నీ ఫలించబోతున్నాయి. ఆమేన్. ఇక మీరు ఈ లోకంలో ప్రకాశింపబోతున్నారు. ఆమేన్. ఆ రీతిగా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. చదువుదాం. సామ్ 68:1. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 1వ వచనం. లెట్ గాడ్ అరైజ్ అండ్ లెట్ హిస్ ఎనిమీ బీ స్కాటర్డ్ అంటున్నాడు. 68:1. టు ద చీఫ్ మ్యూజిషియన్, లెట్ గాడ్ అరైజ్, లెట్ హిస్ ఎనిమీ బీ స్కాటర్డ్, లెట్ దెమ్ ఆల్సో దట్ హేట్ హిమ్ ఫ్లీ బిఫోర్ హిమ్. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఆమేన్. మరి ఏం ఆమేనని ఏం చప్పట్లు కొడుతున్నారమ్మా? గట్టిగా కొడదాం. సో మీ జీవితంలో దేవుడు లేవనెత్తబడునుగాక, ఆమేన్. దేవుడు లేచునుగాక, ఆమేన్. నీ శత్రు చెల్లాచెదురైపోను. ఆమేన్. దేవుణ్ణి ఎవరైతే స్తుతించారో వాళ్ళు మీ జీవితం నుంచి చెల్లాచెదురైపోదురుగాక. ఆమేన్. అట్టి విధంగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. సో ఎప్పుడైతే దేవుడు కన్ను తెరుస్తాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను బహుకరించాలని చూస్తాడో, ఆ రోజు నువ్వు వెతికినా నీ శత్రు నీ ముందు కనిపించడు. ఆమేన్. కనిపించడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఉంటావు, ఆయన కింద ఉంటాడు. ఆమేన్. అవునా కాదా? అవును. సో ఎప్పుడో ఎవరో అవమానించిన వాళ్ళు, స్టార్టింగ్లో నేను సేవలో వచ్చినప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు. నేను మొన్న పోయి నారాయణగూడలో వెతికినా, కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తారు? వాళ్ళ మీద ఇంకా ఎవరెవరో ఎక్కిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ సీజన్ వేర్ గాడ్ విల్ జడ్జ్ ద వికెట్. సో ఈ రోజు నుంచి మీకు శాంతి వస్తుందంటే, ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మూర్ఖులను దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మూర్ఖులకు ఆమేన్. మీ ముందు ఇంతవరకు ఎవరైతే ఎగిరినో, బాగా ఎగురుతున్నాడు అక్క అన్నారు కదా, వాళ్ళందరూ డౌన్ అయిపోయింది ఈరోజు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మరొక వచనం మూర్ఖుల గురించి చెప్తాను, నాకు చాలా ఇష్టం ఈ వచనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇష్టం లేదా? ఇష్టం. ఎవరు అనలేదు నాకు కూడా ఇష్టం అని. ఎంతమందికి ఇష్టం అంటే మీకు మురుగులు ఉన్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మీ ఆయననేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సామ్ 92:7. ఇది చూడండి ఎలా ఉంటుందో మురుగులు. నిత్యనాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగురించుదురు. ఇంకా చెడు పనులను చేయువారందరూ పుష్పించుదురు. అంటే పువ్వు ఎలా పూస్తుందో, చెడు పనులు చేసే వాళ్ళంతా కూడా. ఒక నిమిషం బ్రదర్, నాకు ఆ వచనం చూపెట్టిన వాళ్ళ ముఖాలు నాకు వద్దు కానీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ నగర్ బేగంపేటలో వద్దు కానీ. నిత్య నాశనము నొందుటకై కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు. అంటే గడ్డి ఇలా ఉంటది, రేపు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గడ్డికి ఎలాంటి మెన్యూర్ అక్కర్లేదు. అది ఎక్కడ పడితే అక్కడ ఎదిగిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతుంది. అదే మంచి చెట్టు ఎదగాలంటే చాలా మెన్యూర్ పోయాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక బ్యాంక్, నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నా, మా దోస్తులు చేసిన, ఎప్పుడో బ్యాంక్ దొంగతనం చేసిండ్రు నా కొడుకులు 5-6 మంది 7 మంది కలిసి చేసిండ్రు. అరే ఆ వచనం పెట్టండి సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏం చేసిండ్రంటే, మంచిగా బ్యాంక్ దొంగతనం చేసిండ్రు. చేసిన తర్వాత సాయంత్రం అయితే ఆ వాస్కోట్లు అవి ఇవి డ్రెస్సులు, మంచి మంచి డ్రింకులు, ప్యాకెట్ తాగే నా కొడుకులందరూ బియర్ బాటిల్ తాగుతున్నారంటే అందరం ఆచారు. లాస్ట్కి చూస్తే వీళ్ళు ఏం చేసిండ్రు, బ్యాంకు దొంగతనం చేసిండ్రు. పైసలు బాగా వచ్చినాయి. ఏమొచ్చినాయి? పైసలు బాగా వస్తున్నాయి. వాళ్ళు పువ్వుల్లాగా పుష్పిస్తున్నారు, అందం కనిపిస్తున్నారు. మేము అన్ని వేస్ట్ లాగా కనిపిస్తున్నాం వాళ్ళం. అదే చెడు పనులు చేసే వాళ్ళలాగా. కాబట్టి ప్రియమైన దేవు, నాశనము నొందుటకే గడ్డి, నాశనం పొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారట. మనం అనుకుంటాం వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు. గడ్డి వలె వాళ్ళు చిగురిస్తారు, మరి ఒక పువ్వు వలె వాళ్ళు పుష్పిస్తారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు,
వాళ్ళు ఏనాటికి కూడా పుష్పించకపోయినా ఉన్నతమైన స్థితిలో ఎదుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. Praise the Lord. Praise the Lord. దానికి అర్థం ఏంటంటే నువ్వు భయపడకు, మూర్ఖులు అన్ని విధాలుగా ఎదిగిపోతున్నారని నువ్వు బాధపడకు. చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు దేవుడిని నమ్మరు, గుడికి రారు, ప్రార్థన చేయరు, అయినా వాళ్ళే బాగా మండుతుంది మనకి. మీకు చాలా మండుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఫేరో చూడండి, భక్తిహీనుడు, మరి ఎలా పుష్పించాడు? చాలా గొప్పగా ఫేరో పుష్పించాడు, అవునా కాదు? అవును. పేరు ప్రతిష్టలో ఫేరో రాజు. ఎవరికి రాజై ఉండే? ఇజ్రాయెల్ బిడ్డలకు రాజై ఉండే. ఐగుప్తు దేశానికే రాజుగా ఉండే. సో కొన్నిసార్లు దేవుడే వాళ్ళని పుష్పించే విధంగా, దేవుడే గడ్డి వలె వాళ్ళు పెరిగే విధంగా దేవుడే చేస్తాడు. వాళ్ళు చాలా తొందరగా పైకి వెళ్ళిపోతారు. నిన్నగాక మొన్న వచ్చిండ్రు, పెట్టినా ఏం పేరు, ఏం అధికారం, కిచెన్ నాదే అంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోపలికి రాకు, అందరినీ అటాకే, నువ్వు అది ముట్టుకోకు. అరే నిన్నగాక మొన్న వచ్చింది డాలీ, 20 years అయిపోయింది, ఆమె సర్వీసే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గడ్డి వలే. దేని వలే? గడ్డి వలే. మా డాలీ నవ్వుతుంది నిన్ను చూసి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే చూడండి, సో ఒక వ్యక్తి ఎదిగిపోతున్నాడు, ఒక వ్యక్తి బాగా అందరిలో షైన్ అయిపోతున్నంటే మనం బాధపడద్దు. దేవుడే ఆ కార్యం చేస్తాడు. ఆమేన్. అరే మీకు ఎక్కడ చప్పట్లు కొట్టాలి, ఎక్కడ కొట్టద్దు కూడా తెలియదు. నన్ను పూర్తిగా వినలే. గడ్డి వలె ఎవరిని ఎదిగిస్తాడు? వాళ్ళు కూడా చప్పట్లు కొడతారా? ఎవరికి కొట్టాలి, ఎవరికి కొట్టదు? ఎంత గట్టి కొట్టినావమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పుష్ప అయితే దనా కొట్టుకుంటుంది. గడ్డి కొడుతున్నావు మనం, అది అంటే నీకు కావాలి అలాంటి వాళ్ళు, మళ్ళీ నువ్వే కదా కొట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. సో కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు ఎదుగుతారు, బాగా చాలా ఎదుగుతారు. వాళ్ళ సీజన్ అది. సో ఫేరో రాజు చాలా ఎగిరిండు. ఎవరి ముందు? మోసే ముందు. 10 తెగులు అయినా దిగుతలేడు, ఫుల్ గ్యారంటీలో ఉన్నాడు. అలా ఎదిగే విధంగా చేసింది కూడా దేవుడే. అలా ఎదిగే విధంగా చేసింది కూడా దేవుడే. ఫేరోతో ముందే చెప్పిండు, నేనే వాడిని లేపుతున్నా, నేనే ఫేరోని అలా చేస్తున్నా, నేనే ఫేరోని అంత కఠినంగా మూర్ఖుడుగా నేనే చేస్తున్నా, కానీ నువ్వు భయపడకు, నువ్వు నా బిడ్డలను తీసుకొని వాగ్దాన భూమిలోకి వెళ్తావని మోసేకు ముందుగానే చెప్పినాడు. సో అందుకే మనం చాలా తాత్పర్యంగా ఉండాలి, సహనంతో ఉండాలి, విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకూడదు, దేవుడి మీద ఉన్న నమ్మకంలో వెనక్కి పోకూడదు. బొంబు చెట్టు వలె. ఏ చెట్టు వలె? బొంబు చెట్టు వలె. ఒకసారి బొంబు చెట్టు వలె. మరొకసారి బొంబు చెట్టు వలె. మైకిల్లో కాదు, గట్టిగా నోరుంటే. రెండోది ఇంకొక కథ చెప్పిన, గట్టిగా చెప్తాం. దేని వలె? ఒకటి ఆకాశం వలె, ఒకటి బొంబు చెట్టు వలె మనము స్థిరముగా ఉండాలి. సో కొన్నిసార్లు ఈ చెట్లు, ఈ గడ్డి మనుషులు ఎదిగే విధంగా, చాలా పేరు ప్రతిష్ట వచ్చే విధంగా, నిన్ను అవమానపరిచే విధంగా, నిన్ను నిందపరిచే విధంగా దేవుడే వాళ్ళని ఎదిగిస్తాడు. ఆమేన్. సో దేవుడి పని కానియాలన్నా వద్దా? కానియాలి. పూర్తిగా కానియాలన్నా, కొద్దిగా కానియాలన్నా? పూర్తిగా అయ్యే వరకు మోసే ఎదురు చూసిండు. లాస్ట్కి ఎక్కడికి పోయి నిలబడ్డాడు మోసే? మరి ఇజ్రాయెల్ బిడ్డలు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారు? ఎర్ర సముద్రం వైపు. ఎవరు నడిపించారు? మోసేని ఎవరు నడిపించారు? దేవుడే నడిపించిండు కదా. వాళ్ళ వెనకాల ఫేరోని ఎవరు నడిపించారు? ఎవరు నడిపించారు? ఆడికి పోతే కూడా వచ్చిందాక నా వెనకాల దానికి రోగం రాను, దానికి ఆ చేతులు పడిపోను అంటారా అనరా? అంటే మీ భాషలో చెప్తా, అంటారా అనరా? అంటారు. అస్సలు ఆమె రానే వద్దనుకున్నా నేను. ఆడి కూడా వచ్చింది. ఆమెను ఎవరు నడిపించిండ్రు? దేవుడు. ఎందుకు నడిపించిండంటే ఫేరోని ఇజ్రాయెల్ బిడ్డల వెనకట్లా ఎర్ర సముద్రంలో ముంచి పూర్తిగా కనిపించకుండా పోవడానికి నడిపించిండు. అర్థం కాలేదా? అందుకే ఆమె కూడా వచ్చింది, ఆడ కూడా. సో అలాగా కొందరిని గడ్డి పూసవలే, కొండలు పువ్వులు పూసే వాళ్ళలాగా
వాళ్ళు కూడా బాగా పూస్తారు, వాళ్ళు కూడా చాలా షైన్ అయిపోతారు. కానీ చివరికి వేరే బతుకు వాళ్ళకు కూడా వస్తుంది. పూర్తిగా కనిపించకుండా ఫేరోని మోసే వెనక్కి తిరిగి చూసినా కనిపిస్తాడా? కనిపించడు. ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. సో కాబట్టి కొందరు మూర్ఖులు బాగా ఎదిగిపోతున్నారు, వాళ్ళకు రోగం వస్తలేదు. బ్రదర్ ప్రేయర్ చేయలేదు, వాళ్ళు చచ్చిపోవాలి చూడంటారు కొంతమంది వచ్చి. ఆడు నాశనం అయిపోవాలి బ్రదర్, ఆడు నిజంగా నాకు వాడిని చూస్తే మండిపోతుందంటారు. వీళ్ళు చెప్పే మాటలు నాకు మంట రావాలండి, నేను మండిపోను, నేను బొమ్మ చెట్లాగా ఉంటా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటారా లేదా? కోపం అలా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? సబర్. ఏంటిది? సబర్. సబర్ సబర్ భాయా సబర్. ప్రైజ్ ద లార్డ్. భాయా భైనా సబర్ అంటాడు. కానీ మనకు లేదు, మనం వెంటనే అయిపోవాలి. చట్ మంగిని పట్ బియా అంట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా స్వరూప సిస్టర్ కూడా ఫుల్ ఉడుకుల మీద ఉంది ఇప్పుడు. ఎందుకు? పెళ్ళి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చాలా ఓపిక సహనంతో ఉండాలి. సో ఫేరోని ఏ విధంగా అయితే పూర్తిగా తీసుకొచ్చి ఎందుకు కనిపించకుండా చేశాడో అదే విధంగా దేవుడు మీ జీవితంలో ఎక్కడెక్కడ మీకు విశ్రాంతి లేకుండా సాతాను చేశాడు. ఇజ్రాయెల్ బిడ్డల జీవితంలో విశ్రాంతి లేకుండా ఫేరో రాజు చేశాడు. చివరికి వారి యొక్క విశ్రాంతిని ఎవరైతే ఆపారో వాణ్ణే దేవుడు లేపేశాడు. ఆమేన్. సో మూర్ఖులను దేవుడు దండించి మనకు ఉన్నతమైన దీవెన దయచేస్తాడు. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో 4వ మాట ఏంటంటే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా 34వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. చెడుతనము భక్తిహీనులను సహరించును, నీతిమంతుని ఆ, ద్వేషించువారు అపరాధులకు అపరాధులుగా ఎంచబడుదురు. చెడుతనము భక్తిహీనులను ఏం చేస్తారంట? సహరించును. సంహరించునా? సహరించును. నీతిమంతుని ద్వేషించువారు ఆ. అపరాధులుగా ఎంచబడుదురు. ద ఈవిల్ షల్ స్లే ద వికెట్. వారి యొక్క పనికిరాని పనులు వారి యొక్క జీవితాన్నే నాశనం చేస్తాయి. సో నువ్వు బాధపడద్దు. ఒకవేళ నీ సొంత కొడుకుని ఎవరైనా బాధ పెడుతున్నారా, నీ కూతుర్ని ఎవరైనా బాధ పెడుతున్నారా, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబ సభ్యులను ఎవరైనా బాధపడకు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండు. వారి యొక్క బలహీనతలు, వాళ్ళ యొక్క చెడుతనమే వారిని సర్వనాశనం చేసేదట. కానీ దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడి ఉండాలి. దే దట్ హేట్ ద రైచియస్ షాల్ బి, ఎందుకు? దే షాల్ బి డిస్ట్రాయిడ్ టోటలీ. సో ఎవరైతే నీతిమంతుణ్ణి ద్వేషిస్తారో, నీతిమంతుణ్ణి బలహీనంగా చూస్తారు. ఇప్పుడు చూడండి, కొంతమంది కావాలని ఏదో రకంగా ఇప్పుడు చాలామంది అత్త కోడలు ఎలా ఉంటారు? చాలా కోడల మీద, చాలా కోడలు అత్త మీద, అవునా కాదు? అయినా కూడా నీతిమంతులు అత్త అయితే, కోడలు ఒకవేళ అవినీతి అయితే దేవుడు వారిని వదిలిపెట్టాడు. సో మనం ఓపికతో సహనంతో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు చివరిగా కథ చెప్పి ముగిస్తాను. హామాన్ యొక్క ప్రణాళిక ఏముండే? మొర్దెకాయిని చంపేయాలి. ఎస్, హామాన్ అంటే మొర్దెకాయిని చంపేయాలని హామాన్ ఒక ప్రణాళిక. మొట్టమొదటిగా హామాన్ ఏం ప్లాన్ చేశాడంటే, ఫస్ట్ మొర్దెకాయిని చంపేయాలి, రెండోది ఎస్తర్ని చంపేయాలి, ఆ తర్వాత మూడోది రాజుని చంపేయాలి. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ముగ్గురిని చంపేస్తే హామాన్ చివరికి ఏమైపోతాడు? రాజు అయిపోతాడు. నేను రాజు అయిపోవాలని హామాన్ ఇష్టం ఉండే. కానీ ఈ మొర్దెకాయి చేసిన మంచి కార్యాలు, ఆయన చేసిన మంచి
అంటే ఏదైతే ఆ రాజుని రక్షించే కార్యాలు చేశాడో, రాజుకు ప్రియుడుగా ఉండేనో అవన్నీ కూడా ఒక బుక్కులో రాయబడి ఉండే. ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర వస్తలేదు. నిద్ర రాకపోతే మంచి కార్యాలు చేసిన వాళ్ళ పేర్లు చదువుమన్నాడు. అది తీసి చదివితే అక్కడ మొర్దెకాయి పేరుంది. ఇతను మంచి పనులు చేశాడు, ఒకరోజు రాజుని రక్షించాడంట. అయితే అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఇతను నన్ను రక్షించాడు కదా, మరి ఇతనికి బహుమానం ఎందుకు ఇవ్వలే? అప్పుడు హామాన్ని పిలవండి, నన్ను రక్షించిన వ్యక్తికి ఏం బహుమానం ఇవ్వాలంటే అతన్ని మంచి రథంలో కూర్చోబెట్టి రాజు భవనము రాజదుష్ట్రం వేసి, అంటే బట్టలేసి అతన్ని ఊరంతా తిప్పి అతనికి ఘనత చేయాలని చెప్పి హామాను చెప్తాడు. హామాన్ ఏమనుకుంటాడంటే ఈ బహుమానం నాకే రావద్దు. దానికంటే ముందే హామాన్ ఏం చేశాడంటే ఈ మొర్దెకాయి కోసం ఒక ఉరి శిక్షను తయారు చేసి పెడతాడు పెద్దగా, ఈయనను చంపాలని. అయితే రాజు కూడా తెలివితేటలుగా ఇది మొర్దెకాయి కోసం కాదు, ఇది హామాన్ కోసం అనుకున్న హామాన్కే చెప్తాడు, సరే రేపటి కోసం సిద్ధపరచును అంటాడు. రేపటి కోసం ఈ బహుమానం కోసం సిద్ధపరచు అంటాడు. సో రేపటి దినము ఇతను హామాన్ ఏం చేస్తాడంటే అన్ని సిద్ధపరుస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇది మొర్దెకాయి కోసము నువ్వు ఈ బహుమానము సిద్ధము చెయ్యి. సో మొర్దెకాయిని కూర్చోబెట్టి రథం మీద హామానే తీసుకెళ్తాడు. చూడండి, సో ఎవరైతే కీడు చేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయాసపడతాడో, దేవుడు నేను చెప్పాను కదా మీరు ఎవరెవరైతే మేలు చేస్తున్నారో అది ఒక బుక్కులో రాసి ఉంటుందని. సో ఇక్కడ మొర్దెకాయి చేసిన ప్రతి ఒక్క మేలులు దేవుడు రాసి పెట్టాడు. ఆయనకి ఏ విధంగా అయితే బహుమానం మరణం నుంచి తప్పించడమే కాక హామాన్ని అదే ఉరి శిక్ష మీద హామాన్ని వేలాడే విధంగా చేసి మరి మొర్దెకాయికి లేవనెత్తి అందరి ముందు ఘనతను తెచ్చిపెట్టి ఇచ్చాడు. అదే ఘనత మీకు కూడా రాబోతుంది. మీ శత్రులు కూడా మీ జీవితం నుంచి తొలగిపోతారు. కాబట్టి నేను అవమానం పడుతున్నాను, నేను నిందించబడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను బలహీనంగా ఉన్నాను, వారు నా గురించి ఇట్లా అన్నారు, వీళ్ళని వీరి గురించి ఇట్లా అన్నారు, అలాంటి మాటలన్నీ విని దేవునికి దూరం కాకు. ఇదంతా దుష్టుని కార్యాలు, సైతాన్ క్రియలు. సో ఏ విధంగా నీ బహుమానం నుండి నీ దూరం చేయాలని ఆడు ఒక రకమైన ప్లాన్ వేస్తున్నాడు. సో ఎప్పుడైతే నేను ఇంకా ఈ వీటి వల్ల రాలేదు, చాలామంది అంటారు దీనివల్ల నేను రాలేకపోతున్నాను, దానివల్ల నేను రాలేకపోతున్నాను. ఈ బహుమానం నుంచి నువ్వు దూరం కావాలి. ఎందుకంటే నువ్వు ఎదుగుతూ ఉంటే సాతానికి కీడు, సాతానికి నాశనం, సాతాన్ జీవితం కోల్పోతుంది, వాడు రాజ్యం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు దేవుడు ఇస్తలేడంటే యేసుని దాచినట్టు నేను దాస్తున్నాను, యేసుని రహస్యంగా పెట్టినట్టు నేను పెడుతున్నాడు. ఎందుకంటే ఏ రోజు ముందుకు నువ్వు వెళ్ళావనుకో, మనం ఈ లోకంలో ఎదిగితే ఏమవుతాం, 10 మంది ముందు వెళ్తాం. కానీ కొన్నిసార్లు దేవుడు పోనీ కూడా కొన్నిసార్లు మనల్ని బయట పెట్టాడు. దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, మనల్ని కాపాడే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి ఏ దేవుడైతే మీరు ఈరోజు కొలుస్తున్నారో ఆ దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని లేవనెత్తే దేవుడు. నమ్మటం మీ వల్ల అయితే నమ్మిన వారికి సమస్తం సాధ్యం.